అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. చాలా సంతోషం, అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీ టైం ఇవ్వడానికి అంగీకరించారు. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా, చాలా రోజుల తర్వాత ఎట్లున్నారు ఫిజికల్గా మెంటల్గా? ఆల్ ఫైనా? ఆల్ ఫైన్, గాడ్స్ గ్రేస్. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినా కదా, అవునన్నా. యూత్ యాక్టివిస్ట్ ఎట్ ది సేమ్ టైం క్రిస్టియన్ లీడర్ అని. యాక్సెప్టబుల్నా? కరెక్టేనా నేను చెప్పింది? 100%. ఇంట్రోలో చెప్పాలంటే ప్రొఫైల్లో ఒకటే ఉంటుంది ఐడెంటిటీ. అవును. మీరు యూత్ యాక్టివిస్ట్ ఎట్ ది సేమ్ టైం క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్. ఎట్లా ఈ జర్నీ ఎట్లా నడుస్తుంది? బాగుందన్న. ఏంటంటే విషయాలు బోత్ రెండు సైడ్ మేనేజ్ చేయాలన్నప్పుడు అది కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళేమో మనని అపోజిట్గా చూస్తూ ఉంటారు, ఇటువైపు వెళ్ళినప్పుడు వీళ్ళు మన అపోజిట్గా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ నెగోషియబుల్, ఆ న్యూట్రల్ని తీసుకొని పోవాలంటే సైకాలజికల్గా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటే కానీ మనము బిల్డ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక ఇష్యూ నడుస్తూ ఉంది షేక్పేట్లో, ఒక చర్చ్ మీద దాడి జరిగింది. ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు ట్రై చేస్తూ ఉంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను బ్రదర్, మీరంటే నాకు బాగా ఇష్టము, చాలా చక్కగా మాట్లాడతారు, కానీ నాకు ఒక విషయంలో బాధ వేసింది అని చెప్పన్నాడు. ఏమైంది అయ్య గారు అని అంటే, మీరు మా ఎమ్మెల్యే గారి కోసము మీరు అప్పట్లో అట్లా మాట్లాడారు అని చెప్పాను. నేను ఒక పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఆర్బీఐ పార్టీలో. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత, ఎందుకంటే ఆ పార్టీ నాకు ఇచ్చిన జాబ్, అది నా కంపెనీ అన్నప్పుడు నా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆ ప్లాట్ఫామ్ మీద నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి. కాబట్టి అపోజిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మా కోసం విమర్శిస్తారు, మేము వాళ్ళ కోసం విమర్శిస్తాము అని చెప్పి ఆయన కొద్దిగా బుజ్జగించడం జరిగింది. అంటే రాజకీయాలు ఇటు మతాలు కొంచెం అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, రాజాసింగ్ గారికి ఆయనకు అవసరం లేదు ఆ విషయం. ఆయన ఏంటంటే ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటే ట్రాక్ మీద వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయనకు మెయిన్ కావాల్సింది, నాకు బీజేపీ పార్టీ కంటే కూడా నాకు నా మతమే ముఖ్యం అంటాడు. బట్ నేను నా మతము ముఖ్యం అని చెప్పి నేను ఎక్కడ చెప్పాను. నాకు ప్రజలందరూ బాగుండాలని నా ఒక కాన్సెప్ట్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నాకు కాన్సెప్ట్. ఎందుకంటే పరలోకం నువ్వు చూడలేదు, ఎవరన్నా అడిగితే పరలోకం నువ్వు చూసినావా అంటే నేను చూడలేదు అంటాడు. నరకం నువ్వు చూసినావా? నేను చూడలే అంటాడు. దేవుణ్ణి నువ్వు చూసినావా? నేను చూడలేదు. మళ్ళీ దయ్యాన్ని చూసినావా అంటే ఏ నీడ కనబడ్డది, ఏ చెట్టు కింద కనబడ్డది ఏదో చెప్తారు. కానీ ఈ 3 క్వశ్చన్లకి ఏ మనిషి దగ్గర కూడా ఆన్సర్ లేదు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆన్సర్ వస్తుందంటే చచ్చిపోయినోడు కూడా లేచి వస్తాడట కదా. మరి బైబిల్లో దేవుడు నాకు కనిపించిండు రాత్రి అంటారు కదా. మన నమ్మకము, మన విశ్వాసము తప్ప, చెప్పుకోవడమే తప్ప మనిషి చూసింది లేదు అంటున్నాం. మనిషి చూసింది లేదు. మీరు క్రైస్తవ విశ్వాసేనా? 100%. బైబిల్ని నమ్ముతారు అంటే నేను న్యూట్రల్ గా, లాజికల్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు చర్చిల్లో చెప్పే బోధ డిఫరెంట్, దాని తర్వాత ఇప్పుడు మనం బయట ఉన్నప్పుడు అందరితో మనం కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు అతను వచ్చి అంటాడు ముస్లిం లేకుంటే ఇంకోళ్ళు వస్తాడు, నాస్తికుడు అనుకుందాము, నాస్తికుడు వచ్చి దేవుడే లేడు అంటాడు. దేవుడే లేడు అన్నప్పుడు అది ఆబ్వియస్లీ మనకు అది సెంటిమెంట్స్ అనేది హర్ట్ అవుతా ఉంటాయి. దేవుడు ఉన్నాడని చెప్పి నేను అంటాను అన్న. దేవుడు ఉన్నాడా? 100% ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నారని చెప్తారు అంటే ఏ పరిమాణం ప్రామాణికంగా ఎట్లా అంటే అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రియేషన్ ఉన్నా కూడా దేర్ షుడ్ బి ఏ క్రియేటర్. మ్యానుఫ్యాక్చరర్. దేవుడికి ఆకారం లేదు. ఆయన గాలి అయి ఉండొచ్చు, గాలి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆకారం లేని వ్యక్తి. ఆకారం ఆయనకి ఎప్పుడు వచ్చింది? బైబిల్ ప్రకారంగా ఆయన నరావతారిగా వచ్చాడు. బైబిల్ అప్పుడు చూపెడతారు నరావతారిగా. ఎందుకంటే బైబిల్లో స్టార్టింగ్ ఆది కాండంలోకి వెళ్ళిపోతే జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచుండెనని చెప్పి ఒక దగ్గర వర్స్ కనబడతా ఉంటుంది. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ ఏంటంటే అది గాలి. సో ఒక స్వరూపం అనేది మనము ఏ మనిషి కూడా చూడలేదు. బైబిల్లో అయితే దేవుణ్ణి అగ్ని రూపంలో మోషేని చూస్తూ ఉంటే, మోషే దేవుడు అగ్నిలోకి వెళ్ళి మాట్లాడినట్టుగా, దేవదూతల రూపంలో మాట్లాడిన రకరకాలుగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. కానీ ప్రత్యేకమైన ఆకారాన్ని మనం ఎప్పుడు కనుగోగలుగుతామనంటే, దేవుడు తండ్రి రూపంలో వచ్చాడు. తండ్రి ఇలాగా ఉంటాడు. ఆయన రూపంలో నరుణ్ణి దేవుడు సృష్టించెను. సో కాబట్టి నరుణ్ణి మనము చూసుకున్నప్పుడు, బైబిల్లో దేవుడు ఎంతమంది? దేవుడు ఒకడే అన్న. ఒకరా ఇద్దరా? ఒకరు. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? తండ్రి మొదట, ఆయనకు ఒక పేరుంది, యావే అని చెప్పి హెబ్రూలో అంటా ఉంటారు. తర్వాత తెలుగులో చూస్తే యెహోవా అని చెప్పి అంటారు, ఇంగ్లీష్లో జెహోవా అని చెప్పి అంటారు, గాడ్ అంటారు, ఫాదర్ అని చెప్పి పిలుస్తారు. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు నూతన పుస్తకం ఏదో ఉందో దానిలో తండ్రి అయిన దేవుడే తల్లి గర్భములోనికి కుమారుడుగా బయటకు వచ్చాడు. శరీరాన్ని దాల్చి రక్త మాంసాలు కలిగి, బైబిల్లో ఉంది క్లియర్, రక్త మాంసాలు కలిగి తండ్రి అయిన దేవుడే కుమారునిగా తల్లి గర్భంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాను అని అంటే, రక్త మాంసాలు కలిగే, రక్తాన్ని మాంసాన్ని మనిషిలాగా ఆయన అన్ని కలుపుకొని మనిషిగా ఆయన భూలోకంలోకి వచ్చాను. అంటే దానిలో ఒక కాన్సెప్ట్ ఏముందంటే, ఒక మనిషికి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ మనిషి ఏమంటాడంటే,
హే నీకేమర్థమవుతుంది నా బాధ, ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద షూస్ ఆఫ్ ఎ కస్టమర్ యూ విల్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద కస్టమర్ అని చెప్పి రిటైల్ భాషలో అంటారు. అంతే కదా అన్న. అదే సేమ్ ఇప్పుడు నీకు బాధ వచ్చిందన్న, హృదయంలో బాధ అనిపించింది, టెన్షన్ అనిపించింది అని అనిపిస్తే ఇప్పుడు అవతల వ్యక్తికి అర్థం కాదుగా. అది రేపన్నాడు ఒక మనిషి ఏమంటాడంటే నా బాధ నీకేం తెలుస్తుంది దేవా, వాడు నన్ను తిట్టాను, వాడు నా మీద ఉంచాను, వాడు నన్ను దూషించాను, వాడు నన్ను ద్వేషించాను, వాడు నన్ను కొట్టాను. అందుకే దేవుడు వచ్చి ఈ అన్ని క్వశ్చన్లకైనా ఆన్సర్ ఇచ్చాను. అరే బాబు నేనే సృష్టికర్తనై, నన్ను కొట్టాను, నా మీద ఉంచాను, నా బట్టలు చింపేసాను, నన్ను సిలివేసాను, నేనే ఇంత ఓపికగా ఉన్నా, నాకే అవమానాలు తప్ప నాకే జరిగినాయి. నన్ను నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఉంటే, అందుకే క్రీస్తును పోలి ఉండాలి అంటారు క్రైస్తవులు. నిజమైన క్రైస్తవుడు ఎవర్రా అంటే క్రైస్తవుల్లో 90% నేను చెప్తున్నా 90% మొత్తం దొంగలే ఉన్నారు అన్న. ఒకసారి మళ్ళీ చెప్తారా? 90% అన్న, 90% దొంగలే ఉన్నారు. మళ్ళీ ఒకసారి. నేను చాలా ఇష్టపడేది క్రైస్తవంలో 90% దొంగలు ఉన్నారు. ఒక క్రైస్తవుడుగా మీరు చెప్తారు. చెప్తాను క్రైస్తవంలో 90% దొంగలు ఉన్నారు. ఒక క్రైస్తవుడుగా మీరు చెప్తారు. క్రైస్తవుడుగా నేను చెప్తాను. రైట్. ఇప్పుడు మాట్లాడదాం. నేను ఎక్కువగా ఇష్టపడేది హైందవ సోదరులను. ఎందుకు ఇష్టపడతానంటే సరే వారి యొక్క కాన్సెప్ట్ విశ్వాసాలు డిఫరెంట్ అయినా మనసు వాళ్ళు బాగుంటది. ఇండియన్ కల్చర్ ఇస్ డిఫరెంట్ అని చెప్పి అందుకే అంటారు. వాళ్ళ వెల్కమ్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ ప్రాణం ఇవ్వడం కానీ, నమ్మితే ప్రాణం ఇవ్వడం అని ప్రాణ స్నేహితులు అంటారు. క్రైస్తవంలో ప్రాణ స్నేహితులు నేను చూడలేదు అన్న. వాస్తవానికి నన్ను చాలా మంది వెన్నుపోటు పొడిచారు, ముందుకెళ్తా ఉంటే నన్ను కిందికి లాగడము, నన్ను తొక్కేయడము, నేను వస్తే వాళ్ళ చైర్ ఎక్కడ, ఎందుకంటే పీటర్ అనేటువంటి వాయిస్ ఉంది, మాట్లాడగలుగుతారు, పర్సనాలిటీ ఉంది, ఆయన వస్తే మాకెక్కడ చైర్లు ఉండవు, నన్ను తొక్కిన వాళ్ళే క్రైస్తవులు. అందులో బిషప్పులు మీరు నమ్మరు, బిషప్ చూసి మనసు బాధ చాలా. ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఈ క్రైస్తవంలో చాలాసార్లు అనిపించింది. మనం ఇంత పోరాటం చేస్తా ఉన్నాం ఏంటి అని చెప్పి చాలాసార్లు. ఇప్పుడు పీటర్ అనే వ్యక్తి తప్పేముంది, ఆయన సోషల్ యాక్టివిస్టు, అటు పాలిటిక్స్లో రాణించాలనుకుంటున్నాడు, చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, చాలా అనేక వేదికలు పంచుకున్నాడు, సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన వస్తే ఇతరులకు మీ క్రైస్తవంలో ఉన్న పెద్దలకు వచ్చే నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ లిటరల్ గా మీరు ఎమోషనల్ అవుతున్నారు, మీ కళ్ళల్లో నీళ్లు చూస్తే. లేదు అట్లేం లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బీజేపీలో ఉన్నాను, ఇంతమంది బీజేపీలో ఉండే. మా చిన్న తమ్ముడు స్టిల్ ఈజ్ ఇన్ బీజేపీ. ఆయన క్రిస్టియన్. బీజేపీలో ఉన్నప్పుడు కూడా క్రైస్తవంలోనే ఉండేనా? నేను రీసెంట్ గా 2023 సమ్వేర్ ఎల్స్ నేను ఢిల్లీ వెళ్ళి కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఐ షేర్ యూ ద పిక్చర్, యూ కెన్ జాయిన్ అయ్యాం, బీజేపీలో జాయిన్ అయ్యాను. బట్ నాకు పొజిషన్ అనేది ఏం లేదు. బట్ మా తమ్ముడు క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ గా స్టిల్ ఈస్ దేర్. 2019 నుంచి వైస్ ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యాడు. నితిన్ నాయుడు, రఘుముద్రి నితిన్ నాయుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కుకట్పల్లి 2018 ఓఫీర్ గారి పార్టీ నుంచి. ఇప్పుడు బీజేపీలో స్టిల్ ఈస్ ఇన్ బీజేపీ. క్రిస్టియన్ వింగ్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు బీజేపీలో, మైనారిటీ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్ లోకి వెళ్ళి హెల్ప్ చేద్దామని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా యాజ్ క్రిస్టియన్ లీడర్ గా మనం అప్రోచ్ అవుతారు. మనం వెళ్ళినప్పుడు మా క్రిస్టియన్ సోదరులు, మా బిషప్లే వాడు బీజేపీ ఓడరా, ఆర్ఎస్ఎస్ ఓడు అని చెప్పి నా మీద వేసి రకరకాలుగా నన్ను డౌన్ చేయడము, నన్ను వెనక్కి లాగడము, ఇలాగా చాలా చేసి ఉన్నారు. సో అందుబట్టే నాకు చాలా అనిపించింది, అరే మనం నిస్వార్థంగా వచ్చి చేద్దాం అనుకుంటే ఇలాంటి క్రైస్తవులు ఇంత ఘోరం అని చెప్పి ఆ రోజు అనిపించింది. చాలాసార్లు అనిపించింది. అంతే ప్రవీణ్ పగడా గారి మీటింగ్ హరారే కలాపంలో నేను పెడితే ఒక బిషప్ ఉన్నాడు, ఆ బిషప్ ఫోన్ చేసి సిపిలకి కానీ డీసీపీలకు కానీ ఫోన్లు చేసి అతనికి పర్మిషన్ ఇవ్వదని చెప్పి చెప్పాడు. తర్వాత మొన్న రీసెంట్ గా 6 months బ్యాక్ మా నాన్నగారికి ఫోన్ చేసి క్షమించండి బిషప్, మా నాన్నగారు బిషప్ గారు, క్షమించండి బిషప్ గారు, నేనే ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టి ఆ పర్మిషన్ రాకుండా నేను ఆపిచ్చానని చెప్పాను. హరారే కలాపంలో అభినయ్ దర్శన్ గారు, అజయ్ బాబు గారు పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను పెట్టాను. ఇమీడియట్ 28th May నేను పెట్టాను, వాళ్ళు May 3rd పెట్టారు. 28th May నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే నేను ఎస్పీజీ చర్చ్ లో పెట్టాను ఇమీడియట్ గా. అప్పటికప్పుడు 5 o'clock నాకు పర్మిషన్ రాకపోయేసరికి అప్పటికప్పుడు నేను అనౌన్స్ చేసి ఎస్పీజీ చర్చ్ లో ప్రోగ్రామ్ అనౌన్స్ చేసాక జరగాలని చెప్పి జరిగించాను. కానీ చేసింది ఎవర్రా అంటే క్రైస్తవులే, మన వాళ్ళు. అంతేందుకు మొన్న కవితక్క గారిని మా ప్రోగ్రామ్ పిలిచాను అన్న, January 26 WCC తిరంగ యాత్ర అని చెప్పి. కవితక్క గారి దగ్గర ఉన్న కొంతమంది దొంగ ముఠ వెళ్ళి కవితక్క గారికి ఏం చెప్పారంటే, పీటర్ నాయుడు మిమ్మల్ని అక్కడికి పిలుస్తున్నది మీ మీద చెప్పుల దాడి చేయడానికి, మిమ్మల్ని డౌన్ చేయడానికి, అక్కడికి వెళ్తే ఇబ్బంది పెట్టడానికి, సో అక్కడికి మీరు వెళ్ళకండి అక్కడ అని చెప్పి నా మీద సంథింగ్ అక్కడ. కానీ అక్కడ ఉన్నోళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇమీడియట్ కాల్ చేశారు, అన్న మీకు ఆయనకి ఏమన్నా ఇష్యూ ఉందా, సో ఇలాగ చెప్పారు. క్రైస్తవులే, అందుకే క్రైస్తవులు నేను ఏమన్నా 90% దొంగలే. బిషప్లు, పాస్టర్లు క్రైస్తవులుగా యాజ్ ఏ పాస్టర్ గా మీరు ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదేమో. 100% అన్న, ఇలా చెప్పుడు బట్టైనా కనీసం ఎప్పుడైనా కళ్ళు తెలుసుకుంటారని చెప్పి నా ఒక నమ్మకం. ఎందుకంటే ప్రతిసారి యేసు ప్రభు దేవుడే పరలోకానికి వెళ్తా అని చెప్పి మా వాళ్ళే చెప్తా ఉంటారు కదా.
చెప్పే నీవే సరిగా లేకపోతే ఇప్పుడు ఆ బిషప్ ఉన్నాడు, ఆయన సంఘంలో 300 మంది 200 మంది ఉంటారు. నువ్వే వెనకాల నాకు గొయ్యి తవ్వుతా ఉన్నావు, నువ్వే అన్ని రకరకాలుగా చేస్తా ఉన్నప్పుడు నువ్వు పరలోకంకి ఎట్లా పోతావు? నీకు ఆ ఒక సర్టిఫికేట్ అసలు క్యాన్సిల్ చేయరు, నువ్వు ఆ బిషప్ పాస్టర్కి పనికిరావా అని చెప్పంట. సో ఇప్పుడు నేను చెప్పుడు బట్టి అది ఎన్లైట్మెంట్. అంటే ఇప్పుడు పాస్టర్ అనే వ్యక్తి కేవలం చెప్పడమే కాదు, అనుసరించాలని చెప్తారు, అంతే కదా. అనుసరిస్తేనే పరలోకం, ఎవరైనా అంతే కదా, అనుసరించాలి. అందుకే మీరు చూడండి, క్రైస్తవుల మీద దాడి జరిగినా, కొట్టినా, తన్నినా, కానీ అంటారు కదా పాస్టర్లు అసలు ఒక అబద్ధం కూడా ఆడరు, లేదంటే మందు తాగరు, విగ్రహార్పితాలు. బైబిల్ ప్రకారంగా దట్ ఈస్ అ రూల్ అన్న. బైబిల్ ప్రకారం రూల్. ఇక ఫాలో అవుతాడు. ఇప్పుడు రెడ్ లైట్ దాటొద్దు, ఇట్స్ అ రూల్. అది మీరు అనుసరిస్తారా లేదా మన ఇష్టం. వాడు దాటాడా ఫైన్ పట్టుకుంటాడు, దాని తర్వాత 1 గంట సేపు వాడు. కానీ వీళ్ళకి ఫైన్ వేసేది ఎవరు మరి? చనిపోయిన తర్వాత. అందుకే నిత్యాగ్ని గుండం ఉంది, నరకం ఉంది. ఖచ్చితంగా రెండో మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు అనే వ్యక్తులు క్రైస్తవంలో ప్రతి సండేలు చర్చిలకు వెళ్ళడం, లేదంటే మీటింగ్స్ అటెండ్ చేయడం, మీటింగ్స్ వెళ్ళిన తర్వాత అక్కడ 20,000 30,000 ఎంతో సరే ఎవరి స్టామినాకి బట్టి వాళ్ళు ఇవ్వడం, ఏందన్నట్టు అదొక బిజినెస్ లెక్క చేసుకుంటున్నారంటే యాక్సెప్ట్ చేస్తారు. 100% అన్న, 100%. నేను ఎందుకు ఓపెన్ గానే కల్వరి సతీష్ కుమార్ కోసం కానీ ఇంకా రకరకాల పేర్లు ఎందుకు వారి కోసం ఓపెన్ గానే నా ఛానల్స్ లో కానీ వేరే ఇంటర్వ్యూస్ లో మాట్లాడాను. ఈ ఫోటో దిగితే 10,000, డిన్నర్ ఏ బల్ల మీద కూర్చోవడానికి పక్కన ఒక 20,000, ఏ రకరకాలుగా ఉండే బిజినెస్ దేవుడి పేరు మీద దోపిడీ జరుగుతుంది. 100%. అందుకే 90% అన్నా నేను. 90% ఎక్కడో 10% నేను ఏళ్ళ మీద దగ్గరికి వెళ్ళి చూసిన దాంట్లో మా మామగారు నిస్వార్థంగా ఆయన మొత్తం ఇలా డబ్బులన్నీ వేసి ప్రజాసేవ అట్లా కొంతమంది నేను చెప్పగలను. మా మామ అని చెప్పి గ్రేట్ గా కాదు కదా, ఆ సేవకుడు అని అంటే అట్లా ఉండాలిరా అనిపించే దాంట్లో మా నాన్నగారు మామగారు మా నాన్నగారు కూడా 35 years నుంచి ఆ సేవలోనే ఉన్నారు. మొన్న కోవిడ్ టైంలో 40,000 మందికి ఇచ్చేతనం పెట్టాను. 40,000 మందికి ఇటుక్ ద ఫొటోస్ అన్ని పర్మిషన్స్ తీసుకొని దాంతో 40,000 మంది ప్రతి ఏరియాకి వెళ్ళి, అక్కడ ఏ మొత్తం కులం ఏం లేదు. అది మనం ఇంటికాడ వండుకొని కార్ల వెనకాల గిన్నె అండి ఎక్కిచ్చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, ప్లేట్లు అన్ని పట్టుకొని పోయి అక్కడ సర్వ్ చేసినాం. అట్లా నిస్వార్థంగా ఒక 10% కొంతమంది నేను చూసాను తప్ప మిగతా వ్యక్తులు మొత్తం అంతా 90% క్రైస్తవులు మొత్తం చెత్తనే ఉంది. పీటర్ భాయ్, మీరు అంటే మీకు నా గురించి అంతో ఎంతో తెలుసనే అనుకుంటున్నా. అంటే నా ఇంటర్వ్యూస్ కానీ నా వే ఆఫ్ క్వశ్చనింగ్స్ అట్లా ఉంటాయని అనుకుంటున్నా. ఏదైనా అడగొచ్చా ఇంటర్వ్యూలో? లేదంటే ఏమైనా కన్వీనియన్స్ గా? ఓకే, ఏదైనా. అంటే అటు రాజకీయం చేయాలన్నా, ఇటు పాస్టర్గా చలామణి అవ్వాలన్నా, అసలు ఏం చేయాలనో తెలియక ప్రశ్నార్థకంగా మారిండు పీటర్ గారు అని అంటే లేదు. నేను దుబాయ్లో అన్న, నాది సాలరీ 3 లక్షలు ఉంటాయి. ఐ వాజ్ ఫ్లైట్ ఆఫీసర్, ఎమిరేట్స్ కి ఫ్లైట్ ఆఫీసర్గా చేశాను నేను. 8 years అక్కడ దుబాయ్లో ఉన్నాను. నాకు ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ, నాకు ఇన్సూరెన్స్, మెడికల్, హైఫై లైఫ్. 8 దేశాలు తిరిగాను అన్న. నాకంటే నాకు ₹1 కోటి రేంజ్ రోవర్ కార్ ఉండే. ఐ టు మెయింటైన్ రేంజ్ రోవర్ వర్క్ అక్కడ. దాంతో FX35 అని చెప్పి నిసాన్ ది స్పోర్ట్స్ ఎడిషన్, హైఫై లైఫ్ నాదంతా. నా ఇల్లు కూడా హైఫైగా, అంత హైఫై లైఫ్ వదిలిపెట్టుకొని కూడా 2021లో నేను ఇండియాకి రావడం కారణము నాకంటూ ఒక దేవుని సేవ చేయాలనే ఒక బడను. దాన్ని బట్టి ఎందుకు అనిపించింది అట్లా రిజైన్ చేసి అన్ని, అంటే బైబిల్లో వ్యక్తిగతంగా మంచి జీవితాన్ని లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నా దేవుని సేవ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందన్న? అయితే దానికి 2 రీజన్స్ చెప్తాను. ఒక రీజన్ వచ్చి మా నాన్నగారు కూడా సినిమా యాక్టర్, ఈజ్ ఎ కరాటే మాస్టర్. దాని తర్వాత అప్పుడు ఆయన క్రైస్తవుడుగా రాకముందుకి RSS కి ఆయన ఉదయకాలపు శాఖ, సాయంకాలపు శాఖ అని చెప్పి నియుద్ధం నేర్పేవాడు. ఆయన ఇక్కడ మూసాపేటలో నేర్పేవాడు. కట్టర్ అంటే కట్టర్ హిందూ టైప్ పక్క. ఈజ్ సినిమా యాక్టర్, కరాటే మాస్టర్, అన్ని డాన్స్ స్కూల్, రకరకాల బిజినెస్లు ఉన్నాయి. కానీ అనుకోని కొన్ని కారణాలు బట్టి ఆయన యేసు ప్రభుని నమ్ముకోవడం, మిగతా అన్ని వదిలిపెట్టుకొని డబ్బు, సినిమా కెరియర్ అన్ని ఏజ్ ఆఫ్ 25-26 years అన్ని వదిలిపెట్టుకొని ఆయన చర్చ్ స్టార్ట్ చేశాడు. 36 years బ్యాక్ స్టోరీ చెప్తుంది. ఆయననే డబ్బు వదులుకొని మేబీ లోకంలో నేను జీరో అవ్వచ్చేమో, కానీ నేను యేసు ప్రభు సేవ చేస్తున్నా, ఆయన విషయంలో నేను హీరో అవుతా. ఆఫ్టర్ మై టర్మ్ నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఖచ్చితంగా ఆయన నాకు ఇవ్వాల్సిన బహుమతిని ఆయన ఇస్తాడు. ఎందుకంటే నేను ప్రజలకి కావాల్సిన సత్యాన్ని, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలనుకున్న వారికి నేను ఒక దారిని నేను చూపెడుతున్నా, చేస్తూ దేవుని పని అని చెప్పి ఆయన ఒకటి కారణం. మా డాడీ డబ్బులు వద్దు అనుకుని, సినిమాలు వద్దు అనుకొని ఆయన 3 films ఏమో తీశారు, బట్ బయటికి రాలేదు, వద్దు అనుకొని వచ్చేసాడు. రెండోది, నేను కూడా ఇప్పుడు మాకంటూ ఒక బ్రాంచ్ చర్చ్ ఉంది, అక్కడ
ఆ బ్రాంచెస్ చూసుకునేవారు లేరు. ఒకటి మా తాతగారు ఒక 83 years ఆయన ఈ బికమ్ ఓల్డ్. సో అక్కడ చూసుకోవాల్సిన అవసరము అక్కడ అక్కడ ఒకటి ఉండాలి. ఇక నేను బై బాండ్ నేను ఈ రూట్లో ఉన్నాను కాబట్టి అది ఆబ్వియస్లీ ఇట్ విల్ బర్న్ మీ. అంటే అంటే మీ నాన్నగారు పాస్టర్ కాబట్టి ఆబ్వియస్ గా మీరు కూడా పాస్టర్ అంటారు అంతేనా? సిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆ ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి. ఇదేమన్నా వారసత్వమా బ్రదర్? అంటే వారసత్వం అనేది ఏమి లేదు, బట్ ఆబ్వియస్లీ పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. పేరెంట్స్ నేర్పిస్తారు కదా, భక్తిని నేర్పిస్తారు, పూజలు నేర్పిస్తూ ఉంటారు. పేరెంట్స్ ఎట్లా ఉంటే పొలిటీషియన్ కొడుకు ఆబ్వియస్లీ పొలిటీషియన్ అవుతాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీని చూస్తాం. అట్లా ఉండదు కదా. ఇప్పుడు అతనికి ఒక 80% సైకాలజీ అంటున్నా, సైకాలజీ కామన్ గా చూస్తే ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవర్ గాడు అయితే, ఆటో డ్రైవర్ కొడుకు రిక్షా పుల్లర్ కొడుకు రిక్షా పుల్లర్ అవ్వాలనుకుంటాడు, ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు. జనరల్ గా నేను చెప్తే ఇప్పుడు హైఫైగా పోతా ఉన్నప్పుడు ఒక 80% ఆఫ్ ద సైకాలజీ వాళ్ళ ఇప్పుడు అమిత్ షా కొడుకున్నారంటే మీ నాన్నగారిని చిన్నప్పటి నుండి చూస్తూ చూస్తూ మీరు కూడా పాస్టర్ అవ్వాలనుకున్నారు. అదొక బర్డెన్. అదే అండి ఆ మంటలో తప్ప మీకంటూ నేను కూడా పాస్టర్ అవ్వాలి ఒక డిజైర్ లాంటిది ఏం లేదు. నాకు అదే ఉంది మంట లోపల, అదే ఫైర్ ఉంది నాకు. ఐ వాంట్ టు ప్రీచ్, ఐ వాంట్ టు టేక్ ద గాస్పల్ టు ఎంటైర్ వరల్డ్. నేను సత్యాన్ని ప్రకటించాలి. నేను ఫీల్ అయింది, నేను తెలుసుకున్నది నిజము. నేను చదివిన కొన్ని ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాల ప్రకారంగా నాకు కొన్ని ఏవైతే తెలియజేయబడ్డాయో వాస్తవాలు నేను ప్రజలకు దాన్ని తెలియజేయాలి. బైబిల్ చదివిరా మీరు? 100%. రామాయణం చదివిరా? 35-36 years రామాయణం చదివిరా? రామాయణం చదవలేదు కానీ సబ్జెక్ట్ కొద్దిగా. భగవద్గీత ఏమన్నా చదివిరా? చదవలేదు. ఒకసారి చదివి చూడండి, ఒపీనియన్ మారుతుంది. యూట్యూబ్స్ లో మనకి అన్ని వస్తా ఉంటాయి కదా. అల్లే మీరు ఎట్లయితే బైబిల్ అంటే ఎట్లా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివిరో రామాయణం భగవద్గీత కూడా చదివితే మీ ఆలోచన విధానం మారుతుంది, మళ్ళీ హైందత్వంలో రావాలనే విధానం వస్తుంది. ఖురాన్ నా దగ్గర ఉంది, భగవద్గీత నా దగ్గర ఉంది. అయితే ఎప్పుడు అనిపించలేదా మరి అట్లా చదువుతున్నప్పుడు నేను కూడా హైందత్వంలో అరే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మంచివి? నాకు చదివే అవసరం రాలేదు. ఎందుకనంటే మా నాన్నగారు ఆయన చదివి అన్ని చేసి వచ్చారు కాబట్టి యూస్ టు టెల్. ఆయన రామకోటి జై శ్రీరామ్ అని చెప్పి 1000 సార్లు చిన్న చిన్న బుక్స్ ఉంటాయి, ఇఫ్ యూ రిమెంబర్, పాకెట్ లో పెట్టి అవి డేకి కమ్సే కమ్ 5 books సంథింగ్ వాళ్ళ టార్గెట్ బట్టి ఫిల్అప్ చేసేసి అది నిన్ని కట్టలు చేసి అది ఎక్కడో సమర్పించాలని చెప్పి అనేవారు. సో అంతగా ఇంట్లో మొత్తము అంటే దే ఆర్ ప్యూర్ బాగా డెప్త్లోకి వెళ్ళిపోయారు. బట్ నానమ్మకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం బట్టి ఆమె ఎన్ని ట్రై చేసినా ఆమెకి వర్కౌట్ కాకపోతే ఎవరో ఇలాగ చెప్పారు, అక్కడ చిన్న ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది జిమ్ఖానా గ్రౌండ్స్ అప్పుడు మీటింగ్, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అని చెప్పి అంటే వాళ్ళు వెళ్ళి వెనకాల ఊరికలాగా నిలబడ్డారంట. నానమ్మ తాతయ్యలు నిలబడ్డప్పుడు సంథింగ్ ఆ స్టేజ్ మీదకి ఒక లైట్ రావడము. ఓకే, ఇది ఎవరైనా నమ్మకపోవచ్చు కూడా మా జీవితంలో జరిగిన ఆ లైట్ రావడం, ఆమె టచ్ కావడం, ఇన్స్టెంట్ గా ఆమె హీల్ అవ్వడము. ఆ రోగం అప్పటి నుంచి ఇప్పుడు 36-37 years వస్తుంది, ఇప్పటిదాకా రోగం రాదు. ఆమె కాశీ నుంచి కన్యాకుమారి దాకా షీ హాస్ డన్ ఎవ్రీథింగ్, అన్ని ప్రయత్నాలు చేసి. నిజంగా బైబిల్లో అంతటి మిరాకిల్స్ ఉంటాయి. జరుగుడు బట్టి మీరు మారారు. నేను పుట్టలేదు, అవి జరుగుడు బట్టి వాళ్ళు అస్సలు నమ్మలేదు. మా నాన్నగారు కూడా RSS కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మా గల్లీలకు ఎవరైనా మత ప్రచారం చేయడానికి వస్తే చాలా మందిని కొట్టాడు. మా దాని ఎట్లా ధర్మరక్షణ అని చెప్పి చాలా మందిని కొట్టాడు. మా నాన్న నమ్మలేదు ఫస్ట్. మా నాన్నమ్మ గారు ఎప్పుడైతే బాగుపడ్డారో అప్పుడు ఆయనకి ఎన్లైట్మెంట్ అయింది అన్నట్టు. అరే ఇన్ని సంవత్సరాల నుంచి వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మహాబలేశ్వరంకి వెళ్ళి బంగారు అని ముట్టుకుంటే మన మీద శనిపోతుంది. అన్ని చేశాడు. అన్ని చేసినా కూడా ఈయనకు ఒక సమస్య వచ్చినప్పుడు అది సమస్య రికవరీ కాకపోవడము, సొల్యూషన్ దొరకపోవడము, తినకి కాకపోవడం బట్టి వాళ్ళ నమ్మకం ఏమైందనంటే సరే ఇక్కడి నుంచి ఇట్లా అని చెప్పి వాళ్ళని బట్టి. అంటే అది మీరు నమ్ముతారా? ఏదైతే మీరు పుట్టక ముందు నుంచున్న ఎన్లైన్మెంట్ అది అంత స్టోన్స్ ఉంటాయో ఇప్పుడు కూడా ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి? కల్లారా నేను నాకు ఇప్పుడు నా ఏజ్ ఎంత అయితే ఉందో అంత నా కల్లారా నేను ప్రతి సండే అనుకోండి ప్రతి సాక్ష్యమే. కానీ కొంతమంది పాస్టర్లు ఈ సోషల్ మీడియాలో చూస్తారు కదా, అరటి పండ్లు తింటే పిల్లలు పుడతారు, లేదంటే ఈ ఆయిల్ రాసుకుంటే ఏదో జాబ్స్ వస్తాయి. నేను క్లారిటీ ఇస్తాను. ఏందది? అదంతా క్లారిటీ ఇస్తాను. నాలో ఒక వ్యక్తి ఉంటాడు 10-15 ఏళ్ల నుంచి నడవలేక ఉంటేనంటే ఈయన వచ్చి టచ్ అనగానే ఏదో మొత్తం ఉరికేసినట్టు. బైబిల్లో టచ్ అనే వర్డ్ లేడు కానీ అది కామన్ గా టచ్ అని చెప్పి ఏంటంటే ప్రభువా ఈ తల్లిని ముట్టు అంటే ఆ వర్డ్ షార్ట్ కట్ లో టచ్ అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే అవుతుందా మరి? అంటే దేవుని పేరు చెప్పి ఇట్లా చెప్పగానే దేవుని పేరు మీద అవ్వద్ది. దేవుని పేరు మీద ఆయన నామములో శక్తి కలదని ఉంది బైబిల్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే
పీటర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో, నా పేరు కూడా పీటర్. అవును. పేతురు అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ పేతురు అనే వ్యక్తి ఆ సమాజ మందిరం దగ్గర నడుచుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక బిచ్చగాడు కూర్చొని ఉంటాడు, బెగ్ చేసుకుంటూ ఉంటాడు. వాడు అడుగుతూ ఉంటాడు, అయ్యా నాకు ధర్మం చేయి అంటే ఈ పేతురు ఏమంటాడంటే, నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, అది యేసు నామం. నా దగ్గర ఉన్నది ఓన్లీ జీసస్ నేమ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్, రూపాయి అదే రక్షణ. యేసు నామం ఉంది అని చెప్పి అంటే, యేసు నామం ఏం చేయాలంటే అది చూస్తా ఉంటే పేతురు వెంటనే ఏమంటే, యేసు నామంలో లే అనగానే, యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అప్ అనగానే పుట్టుకతో కుంటివాడైన ఆ బిచ్చగాడు లేచి నిలబడని అని చెప్పి బైబిల్లో ఉంది. అక్కడ ఉన్న వారందరూ చూసిన సజీవ సాక్ష్యం అని బైబిల్లో ఉంది. అలాగే యేసు ప్రభు పేరు మీద అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుని పేరు మీదనే జరుగుతాయి, మనిషిగా మన వల్ల కాదు. ఈ అంటే ఇప్పుడు మన కొన్ని దీక్షలు మనము చేసినప్పుడు అమూల్యమైన గొప్ప శక్తులు పొందుకుంటాం, మన దానిలో కూడా ఉంది. కొన్ని చెయ్యాలి, కఠోర దీక్షలు అని చెప్పి అంటారు. అక్కడ పైన మన కాశీకి కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి మన దానిలో చేస్తే ఏంట్రా అని అంటే, ఇప్పుడు స్వామీజీ గారు ఉన్నారు. ఏంటంటే నేను చాలా మంది స్వామీజీకి ఐ రెస్పెక్ట్, రియల్ స్వామీజీకి నేను నమస్కారాలు చెప్తాను. కొంతమంది స్వామీజీస్తో ఐఎమ్ ట్రావెలింగ్ ఆల్సో, అంటే నేను న్యూట్రల్గా ఉంటాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను రెస్పెక్ట్గా మాట్లాడుతాను. ఐఎమ్ ట్రావెలింగ్, ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ స్వామీజీస్లో కూడా. సో ఇప్పుడు మనం స్వామీజీస్ని చూస్తుంటే, అరే ఈ స్వామీజీ గారు చాలా పవర్ఫుల్, ఈ పూజారి గారు చాలా పవర్ఫుల్, ఈయన దగ్గర కొన్ని దివ్య శక్తులు ఉన్నాయి అని చెప్తారు. ఎందుకున్నాయని అంటే, వాళ్ళు చేసిన దీక్షను లేకుంటే వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. మీరు చెప్పిన ఉదాహరణ అయితే ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అలాగే ఓకే, కానీ పాస్టర్స్ లో కూడా ఇప్పుడు ఈ సౌమ్య ఎవరు దేవుడికి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, లేదంటే రేపు పొద్దున అరటి పండు తింటే పిల్లలు పుడతారు, ఇదేమో కాన్సెప్ట్ అండి, నాకు అర్థం కాదు. ఇంకో మాట కన్నా అంటే దీన్ని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఐ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ, దీన్ని కూడా ఎట్లా వాడుతున్నారంటే, బైబిల్ ఏముందంటే జీవ మరణాలు నీ నాలుక వశమై ఉన్నాయని చెప్పి ఉందన్న బైబిల్. జీవ మరణాలు నీ నాలుక వశమైనాయి, నువ్వు ఏది పలుకుతే అది జరుగును అని చెప్పి బైబిల్లో ఉంది. నువ్వు చావు అంటే వాడు ఫుల్ విత్ ఫెయిత్ వాడు అని అంటే అక్కడ జరగాలి. ఎందుకంటే బైబిల్లో యేషువా అని చెప్పి ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఆ వ్యక్తి సూర్యచంద్రుని ఆపేశాడు అన్న. యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుడు ఆగిపోతే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోతే చంద్రుడు ఆగిపోయాడు. ఏలియా అని ఒక వ్యక్తి ఆకాశం నుంచి అగ్ని దింపినట్టుగా అద్భుతాలు ఉన్నాయి. అంటే దేవుడి వాక్యం ఏముందంటే, నీ నాలుకలో జీవ మరణాలు ఉన్నాయి, నువ్వు ఏది పలుకుతే అది జరగాలి. సో అందుకే మనము లోకంలో జనరల్ గా మనం చూస్తుంటాం, సొసైటీలో కూడా బీ పాజిటివ్, స్పీక్ పాజిటివ్, టాక్ పాజిటివ్, బిహేవ్ పాజిటివ్ అంటారు. వై నాట్ నెగిటివ్? నువ్వు ఏది దాంతో ఉంటుంటే, అందుకే ఇంకో దగ్గర ఉంటే ఆల్వేస్ టెల్ దట్ యు ఆర్ ద బెస్ట్ అను. నీ సైకాలజికల్ గా నేనే గ్రేట్, నేను బెస్ట్, నేను చేయగలుగుతాను, అలాగే నిన్ను నీవు ధైర్యపరచుకో మిత్రమా, బయటోడు ఎవరు నేను ధైర్యపరచుకో అంటారు. బహుశా మీరు వినే ఉంటారు. ఎందుకు? సైకాలజికల్ మన నాలుకలు ఏదంటే అది జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తారు, నువ్వు ఏది పలుకుతే జరుగున అన్న మాట బైబిల్లో. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు అంటుండే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ హీల్డ్, ఏ సున్నాములో విడుదల కలుగును గాక, శక్తి పొందుకును గాక. నేను కూడా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసినప్పుడు ప్రేయర్ చేస్తాను. ఎందుకు? ఏ సున్నాములో పలుకు, జీవాన్ని పలుకు. ఇప్పుడు ఈ దొంగ బోధకులు ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకొని జాబ్ వచ్చింది, నీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, నీ ఫోన్ లో డబ్బులు పడ్డాయి, నీ ఫోన్ రీఛార్జ్ పెరిగి, కొంతమంది డ్రామాలు చేస్తున్న ఉన్నారు, ఆర్టిస్టులు పెట్టుకొని, అంటే వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. 90%, అందుకే 90% మొత్తం భ్రష్టత్వం అయిపోయింది. పాతకాలపు క్రిస్టియానిటీ, పాతకాలపు పాస్టర్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, క్రైస్తవం అంటే లేదా ఒక పాస్టర్ అంటే లేదా బైబిల్ అంటే ఆ పుస్తకాన్ని చూసి నవ్వే పరిస్థితి అయిపోయింది. కొంతమంది చేసేల వల్ల అందరం చెప్పుకోవడానికి లేదు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. 100% అన్న, చాలాసార్లు బాధపడ్డాను వీళ్ళు చేసి. ఇప్పుడు నేను వాళ్ళ చాలా ప్రొఫెషనల్ అయిపోయింది. ఎట్లా అంటే అఫీషియల్ గా ఒక బ్లేజర్ వేసుకోవడం, ఇక్కడ వరకు ఒక మైక్ పెట్టుకొని ఇక అతనికే వచ్చు స్పీచ్, అతనే ఒక పాస్టర్ అన్నట్టు బిహేవ్ చేయడం. అంటే నిజమైన దైవ భక్తికి ఇది నిదర్శనమా అని చెప్పి నేను అంటున్నాను. లేదు, పెద్ద పెద్ద పేర్లు కాల్చిన సేవకులు కూడా ఇప్పుడు అంతా అదే. దానికి బైబిల్లో ఒక మాట ఉంది, మొదటి ప్రేమ చల్లారిపోయిన. మొదట్లో నువ్వు ఎంతగా ఉన్నావు స్పిరిచువల్ గా, ఇప్పుడు అది లేదు అని చెప్పి బైబిల్లో ఉంది. మొదటి ప్రేమ చల్లారిపోయింది. అంటే ఏంది నిజమైన దేవుడు? అసలు నిజమైన బైబిల్ మీ ఉద్దేశంలో ఏంటి? ఇప్పుడు ఏ రకంగా పోర్ట్రేట్ అవుతుంది? ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఇక అది వేరేగా ఉందన్న. డీజే లైట్లు, డిస్కో లైట్లు ఇవన్నీ పెట్టుకుని డాన్స్ చేయడం, పబ్ కల్చర్ ని తీసుకురావడము, ఆ స్టైల్. కొంతమంది అయితే ఈ చర్చి ముందు ఈ బోనాలు ఎత్తుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, సేమ్ యాజ్ యూజువల్ హిందువులు చేసినట్టు కోళ్ళు కోస్తున్నారు, డీజే. రైట్, మీరు చూసే ఉంటారు, ఇది నేను చెప్పడం కాదు. అంటే ఏందన్నట్టు ఇతర మతాలని కాపీ చేస్తున్నారా, లేదంటే ఉన్నదాన్ని చెడగొడుతున్నారా, లేదంటే పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రైస్తవంలో లేదన్నట్టు తప్పుగా అర్థం చేసుకున్నా. బైబిల్ ని చదువుతారు, ప్రాపర్ ట్రైనింగ్స్ ఉండదు, వాళ్ళు ఎవరో నేర్పించిన దాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక వాళ్ళకి నచ్చినట్టు. అంటే ఇక కల్చర్ బట్టి ఒక తాండాకి వెళ్ళామనుకోండి, ఆ తాండాలో ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కల్చర్ ఉంటుంది.
పైన ఎక్కడన్నా అడవి మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ డ్రెస్సింగ్ అంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండియా వచ్చి భిన్నమైన దేశము, రకరకాల కల్చర్స్, ఈ మనుషులంతా ఉంటారు కాబట్టి ఇక దాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు అలా చేస్తూ ఉంటారు అలాగా. అంటే ఇప్పుడు మీరు ఫుల్ టైమర్ పాస్టర్ గా ఉన్నారా, లేదంటే పొలిటీషియన్ గా కూడా ఉన్నారా, యాక్టివిస్ట్ గా ఉన్నారా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫుల్ టైమ్ గా మినిస్ట్రీలో ఉన్నాను, ఫుల్ టైమ్ గా పాలిటిక్స్ లో ఉన్నాను, అంటే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను, బిజినెస్ యాక్టివిటీస్ చేస్తాను. ఇన్ని కోణాలు చూడొచ్చా ఒక పాస్టర్ లో? ఎందుకు చేస్తున్నా, తప్పేముంది. నేను చర్చి ఇప్పుడు మీరు అన్నట్టు మినిస్ట్రీనే పెట్టుకుని సంపాదించుకోవాలని కాన్సెప్ట్ లో లేను. ఎంత కొల్లగొడుతున్నారు అట్లా మినిస్ట్రీస్ పెట్టి? ఎవరు? నా చిన్న మినిస్ట్రీ అన్న. ఓకే. ఎంత మంది ఉంటారు? 40-50 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు దాని మీద నేను బ్రతకాలి నా లైఫ్ స్టైల్ కానీ అంటే దాన్ని నేను ఒకవేళ ఇప్పుడు ఆ సతీష్ కుమార్ లా ఆ స్టైల్లోకి చేసుకోవాలి నాకు అవసరం లేదు. నాకున్న దానికి నేను చేసుకుంటున్నాను. నా బర్డెన్ నేను మినిస్ట్రీ చేయాలని ఆశ ఉంటే నేను ఆశ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను బ్రతకాలి కదా, నేను బ్రతకాలన్నప్పుడు తప్పు లేదు, నేను చేసుకోవాలి కదా, నా పనులు నేను చేసుకుంటున్నాను. అలాగా ఎప్పుడైనా అనిపించిందా సరే ఏదో ఈ బైబిల్ బోధించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా, ఈ రాజకీయాలు అవసరమా? రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ అవసరమా అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తా ఉంటుంది. ఎందుకు మరి అంత స్ట్రగుల్ అయ్యి మళ్ళీ పాలిటిక్స్ లో? పీస్ఫుల్ గా ఉంటది, ఇక్కడే వస్తే అంత వైలెంట్ గా ఉండాలి. వైలెంట్ ఉంటది, ఆపోజిట్ ఫీల్డ్ కదా రెండు కూడా. అక్కడ మనం మెల్లగా పోతాం, ఇక్కడ అంతా స్పీడ్ గా, వైలెంట్ గా, రూడ్ గా, రఫ్ గా, విమర్శలు, ఇక మాటలు, పోరాటాలు, కేసులు, గొడవలు, రోడ్లు ఎక్కాలి, అంత డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. అంటే మీకు ఫ్యూచర్ ఉన్నట్టుంది, మంచి ఏజ్ కూడా ఉంది, కొట్లాడే స్పిరిట్ కూడా ఉన్న వ్యక్తి లెక్కనే కనిపిస్తున్నారు. ఏదైనా మేజర్ పార్టీలో బీజేపీ, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ అట్లా మేజర్ పార్టీలో ఉండి కొట్లాడితే భవిష్యత్తు ఇంకా మెరుగైన పరిస్థితిలో ఉంటుండే కదా, ఎప్పుడైనా ఆలోచన చేసిర్రు అట్లా? 100%. నేను ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాను, ఫ్యామిలీ అందరు కాంగ్రెసే. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ లో చైర్మన్స్ పొజిషన్ లో ఉన్నవారు కూడా నా ఫ్యామిలీలో ఉన్నారు. ఓకే. కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంతో లేటర్ ఆన్ నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఒక అన్నకి అంటే మా వరుసకి మామ వరుస అవుతాడు, అన్నతో బాగా అటాచ్లో ఉన్నాను. అన్నతోనే ఎవ్రీడే ట్రావెలింగ్ అంతా అన్నతోనే. అన్న బీజేపీలోకి వచ్చారు, నేను ఢిల్లీ వెళ్ళాను, అన్నతో పాటు బీజేపీలో కిషన్ రెడ్డి గారితో జాయిన్ అయ్యాను. లేటర్ అన్నతో మళ్ళీ బీఆర్ఎస్ కేటీఆర్ గారు పిలిస్తే కేటీఆర్ గారు నాకు బీఆర్ఎస్ లో కూడా జాయిన్ అయ్యారా? కేటీఆర్ గారు కండు వేశారు, బీఆర్ఎస్ లో ఉన్నాను. లేటర్ ఆన్ బీజేపీలో, బీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో ఉన్నాం కానీ మనకి ఎవరు గుర్తించలేదు. గుర్తించినప్పుడు ఇక మనం అక్కడ ఉండి వేస్ట్ అనుకొని దెన్ లేటర్ ఆన్ నాకు ఒక వేరే పార్టీ నుంచి పిలిపి వచ్చి నీకు స్టేట్ లో ఇస్తాం పొజిషన్స్ బికాస్ ఆఫ్ యువర్ అని చెప్పి అన్నప్పుడు నేను ఆబ్వియస్లీ ఐ టుక్ ఏ ఛాన్స్ అన్నట్టు. సో ఆర్పీఐ పార్టీలో ఐ టుక్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అక్కడ నుంచి మన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను. సో నాకు కంటిన్యూయింగ్ ఇన్ ఆర్పీఐ యాజ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎక్కడ ఈ పార్టీ ఎవరు లీడ్ చేస్తున్నారు? హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ పశుల రవికుమార్ గారు అని చెప్పి ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆఫీసు సోమాజిగూడలో ఉంది. ఒకటి పార్టీకి ఏంటంటే పార్టీ మనం ఏంటి పీటర్ భాయ్ మీ అంతిమ గోల్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటారు? అసలు మీకు ఏం కావాలి? నాకేముందన్న అందరూ బాగుండాలి. అంటే అరే నేనంటూ ఏదో ఒక రోజు అసెంబ్లీకి వెళ్ళాలనో, లేదంటే ఇష్యూస్ మీద మాట్లాడాలనో ఉంటది కదా పర్సనల్ గా. ఇప్పుడు ప్రజెంట్ అనిపించేది అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ప్రజెంట్ గా నాకు అనిపిస్తుంది రాఘవ చెడ్డ అని చెప్పి ఆప్ ఎంపీ ప్రతి ఒక్క ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. అసలు ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది పార్టీ రిలేటెడ్ ఎప్పుడు మాట్లాడాను తను రియల్ పొలిటీషియన్. ఆయన టోల్ గేట్ ఇష్యూస్ మీద కానీ, రీఛార్జెస్ అంటే ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నాను, చాలా ఇష్యూస్ మీద మాట్లాడతాడు ఆయన. నాకు అవకాశం వస్తే సెకండ్ రాఘవ చెడ్డ నేను అవుతానని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఓకే. సేమ్ పోరాటం, సేమ్ ఆరాటం, సేమ్ ఫైర్. నేను మీ ఇంటర్వ్యూ ఉందనగానే మీరు ఆఫీస్కి వచ్చారనగానే మీ ఒక లోకల్ ఒక యంగ్స్టర్కి ఫోన్ చేసిన, మీకు తెలిసిన ఆయననే. ఏంది పరిస్థితి అంటే ఆయన ఒకటే అన్నాడు, పీటరు మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తి, మంచోడే, కానీ ప్లాట్ఫామ్ దొరకక ఫైనాన్షియల్గా బాగా అతన్ని చాలామంది వాడుకున్నారు, ఇబ్బంది పడుతుండు అని అన్నారు. అనవసరంగా ఈ 2-3 పార్టీలు తిరిగి ఆర్థికంగా బాగా లాస్ అయ్యారు అని అంటే దానికి ఓకే అని చెప్తారా? నిజమేనా? వాస్తవం. చాలా మంది డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు అడిగినందుకు నాతో మళ్ళీ గొడవ, నన్ను వాడుకునే ఉన్నారు కానీ మనకి ఎప్పుడు ఎవరు మేలు చేసిన ఎవరు లేరు. అదే నీకు అక్కడ వాళ్ళతో కల్పిస్తా, వీళ్ళతో కల్పిస్తా, లేదంటే ఆ పదవులు ఇప్పిస్తాం, ఇది చేపిస్తాం, అవన్నీ ఉన్నాయి బాగా పైసలు. ఎందుకు పీటర్ భాయ్ మరి ఎందుకు అంతగా రాజకీయాల్లోకి వచ్చి పైసలు పోగొట్టుకోవాలి, లేదంటే కుటుంబాలు? నా సొంతగా నేను ఎదగాలనేది నా కాన్సెప్ట్. సొంతగా ఎదగడానికి స్క్రాచ్ నుంచి రావాలి కదా, మీకు తెలిసిందే విషయం. మనకంటూ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం టచ్ చేయలేని పరిస్థితి.
వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళది, మన రెస్పెక్ట్ మంది. సో నా సొంతంగా మా అమ్మగారు చెప్పేది ఒకటి, నువ్వు ఎవరిని టచ్ చేయదు, నీ సొంతంగా నువ్వు చేసుకోలేదు, దీంట్లో కూర్చొని చెప్పండి. నా సొంతంగా నేను ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి, ఏం చేస్తుంటారు అమ్మ నాన్నలు? ఇప్పుడు మమ్మీ డాడీ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు, ఫుల్ టైం మినిస్ట్రీ. అమ్మగారు కూడా ఫుల్ టైం మినిస్ట్రీ. ఎప్పుడైనా అనిపించింది అన్న అనవసరంగా ఈ రాజకీయాలు అవసరమా, ఏదైనా వ్యాపారాలు పెట్టుకొని ఏదైనా ఫ్యామిలీ, నేను నా పిల్లలు నా భార్య సరిపోతుంది? ఎప్పుడు అనిపించలేదన్న. మరొక ఎందుకంటానంటే అన్న, అంబేద్కర్ గారు ఇలాగ అనుకొని ఉంటే ఈరోజు మనకి రాజ్యాంగం వచ్చేది కాదు. చాలా పెద్ద మాట. అవునా? సో క్రైస్తవ్యానికి ఒక అంబేద్కర్ కావాలి ఈరోజు, క్రైస్తవ్యానికి ఒక అంబేద్కర్ కావాలి. అణిచివేతకి గురైతే దళితుల పట్ల అనేకమైన లీడర్స్ ఉన్నారన్న. ఎస్సీ అనగానే, ఎస్టీ అనగానే ప్రతి ఒక్కరు లీడరే. దళిత నాయకులు అమూల్యంగా ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్ ని పెట్టుకొని పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది. మందకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు నిన్న లీడర్ అయిన వాడు దాకా అందరు చాలా మంది ఉన్నారు. బట్ వేరే ఇప్పుడు ముస్లిం ప్లాట్ఫామ్ చూసుకుంటే ఓవైసీ గారు ఉన్నారు, రకరకాలుగా చాలా మంది ఉన్నారు. ఎవరి కమ్యూనిటీకి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మినిస్టర్ కూడా అజారుద్దీన్ గారు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. దాని తర్వాత షాడో అని చెప్పి అంటుంటారు ఫహీం గారు. బట్ వేరే కమింగ్ షాడో సీఎం, అంతకుముందు ఆయన శిబిరాలి గారు ఉన్నారు. దాంతో ఇప్పుడు నేషనల్ మైనారిటీ దాలో చూస్తుంటే మైనారిటీ దాలో ఉన్నారు. అన్ని దాలో wherever you go, you see Muslims also, Dalits also, SC commission separate country, but where else comes to Christian, there is no commission, there is no leader. వాళ్ళకి ఉన్నారు కదా ఇప్పుడు గ్లోబల్ పీస్ అంబాసిడర్ అని చెప్తారు. కేపాల్ లాంటి గొప్ప వ్యక్తులు కూడా క్రైస్తవంలో రాజకీయాలలో ఉన్నారు కదా. అప్పుడు ఉన్నారు అన్న, ఆయన ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన మాటలు లెక్క చేసేవారు ఎవరు లేరు కదా క్రైస్తవం. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏమంటే ట్రంప్ అని చెప్పి అంటాడు, అమెరికా అంటాడు, అక్కడ ఇరాక్ అంటాడు. క్రైస్తవులకు రాజకీయ పార్టీ అవసరం అంటారా? 100% కావాలి. మనుషులమే కదా అన్న, మనకంటే ఒక రైట్స్ ఉన్నాయి కదా. మన రైట్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అన్న, షేక్పేటలో ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళు ఏదో పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు, సౌండ్ ప్రూఫ్ చేసుకొని 5 lakhs ఖర్చు పెట్టుకొని ఇంటిటే చేసుకుంటున్నారు. మన వాళ్ళకు సోదరులు కొంతమంది బీజేపీ వాళ్ళు ఒక 100 మంది లోపలికి వెళ్ళిపోయి గొడవ చేశానంత. ఈరోజు అక్కడ ఉన్న ఏసీపీ కూడా ఆన్ కెమెరా ఐఎమ్ సేయింగ్, ఏసీపీ కూడా ఈరోజు ఒక వన్ ఆఫ్ ద ఎక్స్ డీజీపీ గారు ఫోన్ చేస్తే కూడా ఈ వాజ్ వెరీ రూడ్ అంట. లేదండి పోయి మీరు కలెక్టర్ నుంచి తెచ్చుకోండి, కలెక్టర్ పర్మిషన్. నా దగ్గర జియో ఉంది, యూ డోంట్ రిక్వైర్డ్ ఎనీ కలెక్టర్ పర్మిషన్ టు రన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ ఆర్ ఫర్ ద కన్స్ట్రక్షన్. అనేది ఒక జియో 2013, 14, 15 నుంచి ఉంటుంది ఏపీలో. అది మున్సిపాలిటీలో కలిపారు. ఆ జియో ఉన్నా కూడా నా డెలిబరేట్లీ దిస్ ఏసీపీస్ పంపించి కానిస్టేబుల్ తాళం వేయించాడు. కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకుంటేనే డోర్ ఓపెన్ చేస్తా అంటారు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? కొంతమంది వెళ్ళారు, నేను అందుకన్నా 90% దొంగలు ఉన్నారని. కొంతమంది వెళ్ళారు, డబ్బులు తీసుకున్నారంట. పని చేయలేదే. నేను వెళ్ళాను, నేను కొంతమంది బీజేపీ మన ఫ్రెండ్స్తోనే, బీజేపీలో మన అంతా సర్కిల్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాట్లాడిచ్చాను, కొంతమంది మినిస్టర్స్తో మాట్లాడేసారు. కానీ అని చెప్పాను, దే కామ్ డౌన్. బట్ నౌ ఏసీపీ ఇస్ నాట్ లిజనింగ్. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ సరే మీ లోకల్ ఎమ్మెల్యే అయినా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాను. మార్నింగ్ పంపించాను, లోకల్ ఎమ్మెల్యే గారితో కలిసారు, మాట్లాడారు. ఈజ్ డూయింగ్ సంథింగ్. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. క్రైస్తవం మీద వివక్షత కావచ్చు, దాడి ఇప్పటికీ స్టిల్ జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నో వన్ ఈస్ కమింగ్ ఇన్ ఫ్రంట్. ఎవరైనా వస్తే పైసలు అడుగుతున్నా కూడా పని చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ పక్షాన పోరాటం చేసేవాడు ఎవడు? ఎవరికాడు నేను నా స్వార్థం అని చెప్పి వాడు చూసుకుంటూ ఉంటే రేపన్నాడు నా తరము, నా పిల్లలు, నా జనరేషన్ పిల్లలు వస్తారు, వాళ్ళకంటూ ఒక సెట్ బ్యాక్ చేయాలి కదా అనేది నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, WCCL, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అని చెప్పి. దీని నుంచి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నట్టు. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆయన అన్ని వదిలిపెట్టుకొని, నా కుటుంబం అని వదిలిపెట్టుకొని ముందుకు వచ్చాడో, ఆయన ప్రజల కోసం రాజ్యాంగం తీసుకొచ్చాడు. ఈరోజు ఒక స్వేచ్ఛను తీసుకొచ్చాడు. ఈరోజు లేడీస్ అయిన వారు జాబ్కి వెళ్తున్నారు, ఫీమేల్స్ అయిన వారు స్కూల్కి వెళ్తున్నారు అంటే అది కేవలం కారణం అంబేద్కర్ గారు. లేడీస్ అయిన వారు ఇంటికి వంటకి పరిమితం అని చెప్పి ఆ కాలం నుంచి ఉన్న మనువాదాలకు హక్కులు లేని అంబేద్కర్ గారికి రాజ్యాంగం. అందుకే కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగం తీసేయాలి. అందుకే ఈ రాజ్యాంగం మనకి సంబంధించింది కదా, ఈ రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్న ఏరుకొని తెచ్చుకున్నాయి మన రాజ్యాంగం మనకంటూ వద్దు, మన రాజ్యాంగం మన కాలంటాం. ఈ రాజ్యాంగం ఇచ్చింది ఎవరు? మనకి పైనుంచి ఉన్న, ఎందుకంటే ఈయన అక్కడ అమెరికా ఆక్స్ఫోర్డ్లో అక్కడ యూకేలో చదువుకొని వచ్చాడు కదా, అక్కడి నుంచి కొన్ని ఈయన సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ తీసుకొని మనకి ఇంప్లిమెంట్ చేశాడు కదా. సో ఇప్పుడు ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి మన భారతదేశానికి ఇంత హ్యాపీ లైఫ్. ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి లేడీ ఈరోజు ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు అంటే అప్పటి కాలం మీరు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ. అప్పటి కాలం మీరు చూస్తే స్త్రీలైన వారికి వారి యొక్క ఎట్లా చెప్పాలి, వారి యొక్క బాడీ పర్సనాలిటీని చూసి వాళ్ళకి ఫైన్ వేసేవారు, తెలిసిన విషయం, ట్యాక్స్ వేసేవారు. అది ఎంత ఏంటని వెయిట్లు వేసేవారు. అలాంటి సిస్టమ్ ఈరోజు లేదు కదా. దాన్ని తెచ్చింది ఎవరు? మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్ రూటు యూకే నుంచి వచ్చిందా లేదా అది మర్చిపోతా ఉన్నారు కదా. అది తీసుకొచ్చింది ఎవడు? క్రైస్తవుడు కదా. క్రైస్తవుడు మేలే చేశాడు కదా అన్న. క్రైస్తవుడు ఎక్కడ తప్పు చేస్తాడు? క్రైస్తవుడు తాగొద్దని చెప్తాడు. ఈరోజు ఎంతోమంది తాగుబోతులు
నరహంతకులు, ఆ చెడుగా పోయేవాళ్ళు. ఇంకో చక్కటి మాట బైబిల్ ఏముందంటే, నీ ఏమనుందంటే, నీ కంటి చూపుతో కూడా ఒక పరాయి స్త్రీని నువ్వు మోహపు చూపు చూస్తే నీ హృదయములో తనతో నువ్వు వ్యభిచారం చేసినట్టే ఉన్నది. ఇంత మాట ఎక్కడైనా ఏ గ్రంథంలో ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, కానీ బైబిల్లో అనుసరించే వ్యక్తులలో లేదు. ఇప్పుడు చాలా ఇట్స్ ఏ రూల్, కమాండ్మెంట్. అంటే మీరు ఫీల్ అవుతారు, కానీ కొన్ని చర్చిలు వ్యభిచార గృహంగా మారిపోతున్నాయి. ఆ రకమైన అందుకనే అంటున్నాను, చాలా మంది పాస్టర్లు ఒక రాత్రి నాతో ఉంటే నువ్వు కడుపు వస్తుంది, నీకు పిల్లలు పుడతారని అట్లా ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. పెద్ద పాస్టర్లే, చిన్నోళ్ళు కూడా కాదు, పెద్ద పాస్టర్లు, వేల లక్షల మంది వస్తారు, నాకు ఇంకా తెలుసు అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా ఇప్పుడు నిజమైన బైబిల్ ఇంప్లిమెంట్ అవుతుందంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళని ఇంకా ఎవరేం చేసుకుంటాం మనకు అనవసరం, కానీ ఖచ్చితంగా వాడు రేపన్నాడు దేవుని దగ్గర పోయినప్పుడు మాత్రం బైబిల్ ప్రకారం మనకు తెలుసు, ఖచ్చితంగా వాడు తీర్పుని ఎదుర్కొంటాడు. పరలోకం ఎక్కడ ఉంది మనకి నరకేముంటది. బైబిల్లో ఇంకొక నిబంధన, పాస్టర్ అనే వ్యక్తులు ఎవరైనా మందాగొద్దు అనేది ఉంటుంది, కానీ ఇలా ఉన్న పాస్టర్ల పరిస్థితి ఏందండి? పొద్దున ప్రవచనాలు చెప్తున్నారు, సాయంత్రం పోతే ఆయన పని ఆయన చేసుకుంటారు. అంటే ఏందన్నట్టు ఇప్పుడు నిజమైన విశ్వాసకుల పరిస్థితి. అందుకే మనుషుల్ని చూడొద్దని చెప్తామన్నా. అందుకని అన్న కొంతమంది ఏళ్ళ మీద నిజమైన పాస్టర్లు ఉన్నారు. మనుషుల్ని చూడకండి, మనుషులు కదా, మీరు కూడా వెళ్తారు కదా, మందవుతారా? అసలు ఒకప్పుడు ఉండేవి కదా, ఇప్పుడు లేదు. కాలేజ్ డేస్ లో ఎవరైనా అల్లరి చిల్లరగా తిరుగుతాం కదా తెలియనప్పుడు దోస్తులతో, అది ఇప్పుడు 2005-06 కాలేజ్ టైమ్స్ లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా అస్సలు లేదు, 20-25 ఇయర్స్ పైన. కాలేజ్ డేస్ లో ఏ యూత్ ఉండడు చెప్పు? కామన్గా బంకులు కొడతాము, తిరుగుతాము, దోస్తులతో అల్లరి చిల్లరకి, ఎవరికైనా కామన్ ఉంటుంది. యూత్ అన్నప్పుడు అది తెలియని వయసు, మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా బైబిల్ని ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్న వ్యక్తిగా మీ జీవితంలో ఎప్పుడన్నా మిరాకిల్స్ లాంటివి, అరే దేవుడు ఉన్నాడు అనడానికి ఇది నిదర్శనం అనడానికి అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా? యూట్యూబ్ లోనే ఉంది, స్టిల్ ఉంది లైవ్ యూట్యూబ్ లో. అది అంటే అప్పుడు లైవ్ గా తీసిన వీడియో యూట్యూబ్ లో ఇంకా ఉంది. నేను సిన్స్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకో, ఆమెకి ప్రేయర్ చేస్తే ఆ ముసలామకి కళ్ళు కనిపించట్లేదు, బ్లర్ ఐస్ ఉన్నాయి. మస్క అదేదో అంటారు కదా, మస్క అని చెప్పి, రేచికటి లాంటిది మస్క. నేను ప్రేయర్ చేశాక నేను ఇన్స్టెంట్ గా ఆమెకి మస్క పోయింది, కనబడుతుంది. అమ్మా నేను కనబడుతున్నాను అంటే, ఆ కనబడుతున్నావు అంటే ఇవన్నీ వెళ్ళంటే 3 ఇదే 4 ఇన్స్టెంట్గా హీలింగ్ అయినాయి. అంటే నేను చేసినప్పుడు హీలింగ్స్ ఉన్నాయి. మా నాన్నగారి సేవలతో ఎవ్రీ సండే ఏదో ఒక హీలింగ్. ఇప్పటికి ఇంకా బ్రతికి ఉన్నారు. మీరు ఎప్పుడైనా అది నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది తీస్తానంటే, ఒక ఆవిడ ఉన్నారు లీలమ్మ గారు అని చెప్పి, స్టిల్ షీఈస్ వర్కింగ్ ఇన్ NRS. ఆవిడ చచ్చిపోద్దని చెప్పి ఆమె తీసుకొచ్చి పడేశారు బయటకు. అదేదో పోల్ రోగం ఏదో అంటారు, ఇట్లా చేతులు కాళ్ళు అన్ని ఇట్లా స్టిఫ్ అయిపోతాయి అంట, ఏం కదలకుండా. అలాగా ఇక చచ్చిపోతారని ఓనర్, మా ఇంట్లో చచ్చిపోతే దరిద్రం అని చెప్పి తీసుకొచ్చి అన్ని గుడిసెలు చిన్న చిన్న ఉంటాయి బయట అరుగు మీద పడేస్తే మొత్తం ఈగలు గీగలు అంతా. ఇక హస్బెండ్ ఏమో కళ్ళు దుకాణం, ఇక ఆయన పరిచయం ఆయన ఉన్నాడు. ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారు, అమ్మా నీకు 3 పిల్లలు ఉన్నారు, నువ్వు పోయేటట్టు ఉన్నావు, ఆల్రెడీ 2 days అని నేను బయటపడేసి, వై నాట్ యూ కమ్ టు మా అయ్యగారు. నేను వెళ్తున్న చర్చికి, మా అయ్యగారు ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఒక్కసారి నువ్వు పట్టు కాకుండా రామ్మా అంటే, సరే అంటే ఆమెను ఆటోలో ఎత్తుకొని వచ్చారు. ఆటోలో తీసుకొని మా చర్చ్ 3rd floor ఉంటే తీసుకొని వచ్చారు. ప్రేయర్ చేస్తే అద్భుతంగా ఇట్లా పట్టుకొని వచ్చిన ఆమె ప్రేయర్ తర్వాత లేచింది, నడిచింది, కూర్చుంది. వెళ్ళేటప్పుడు మెట్లు దిగి 3rd floor నడుచుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పటికీ బ్రతికి ఉంది. NRS డ్యూటీ చేసుకుని 3 పిల్లలకి పెళ్లి. ఓకే, అంతా బాగానే ఉంది పీటర్ భాయ్, కానీ పొద్దున్న లేస్తే ఈ పాంప్లెంట్లు పెట్టి, మైకులు పెట్టి, మా క్రైస్తవంలోకి రండి అని చెప్పి ఇతర మతస్థుల్ని ప్రలోభాలు పెట్టి, వాళ్ళకి ఏదో రైస్ బ్యాగో, లేదంటే ఆయిల్ క్యానో, లేదంటే నిత్యావసర సరుకులు ఇచ్చి, లేదంటే మీ క్రైస్తవంలో ఇతర మతస్థుల్లో ఇది నెగిటివిటీ ఉంది, మా క్రైస్తవంలోకి వస్తే ఈ మిరాకిల్స్ అయితే అని చెప్పి మిస్మరైజ్ చేయడం, వాంటెడ్లీ ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? అయితే దీన్ని కొంతమంది ద్వేషించే వాళ్ళు ప్రతి దానిలో ఉందా? బైబిల్లో అలాంటి నిబంధనలు ఏమైనా ఉందా? మూర్ఖులు ప్రతి ప్లేస్ లో ఉంటారు, దుష్టులు ప్రతి ప్లేస్ లో ఉంటారు, చెడ్డోళ్ళు ప్రతి ప్లేస్ లో ఉంటారు. నచ్చనోడు ఎప్పుడు వాడు బురద ఏదో చదువుతూ ఉంటాడు. అయితే బైబిల్లో సబ్జెక్ట్ ఏంటంటే, దీనులను కనికరించువాడు ధన్యుడు, పరలోక రాజ్యం వాందని చెప్పింది. అందుకే స్ట్రిక్ట్ గా దాని బైబిల్లో పాటిస్తారు. దీనులను కనికరించువాడు ధన్యుడు, వాడు పరలోక రాజ్యం వానిది. అంటే ఎవరైతే పేదవారు ఉన్నారో వాని ఎడలు ఎవరైతే కర్టెసీ, ఎవరైతే కనికరం చూపెడతారో వాడు ధన్యుడు, వానికి పరలోక రాజ్యం ఉంది. అందుకే దీనులు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ స్ట్రిక్ట్లీ ఫాలో దట్. వానికి బీదలైన వారికి మీరు ఇల్లు ఇచ్చినట్లయితే నాకు ఇల్లు ఇచ్చినట్టు, వానికి వస్త్రం ఇస్తే నాకు వస్త్రం ఇచ్చినట్టు, వానికి భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టు అని బైబిల్లో ఉందన్న. అంటే దేవునికి చేసినట్టు. మన దానిలో కూడా అలాగే ఉంది కదా, మన అన్నదానాలు చేస్తూ ఉంటాం, వస్త్రదానాలు చేస్తాం, భూదానాలు చేస్తాం, రక్తదానాలు చేస్తాం, రకరకాల దానాలు చేస్తాం. ఎందుకు? పేదలకు ఫౌండేషన్స్ పెడతా ఉంటాం, NGOలు పెడతా ఉంటాం, అన్ని మతాల్లో చేస్తూ ఉంటాం. ఎందుకు? పేదలకు చేస్తే మన అన్ని గ్రంథాల్లో సేమ్ కాన్సెప్ట్ ఉంది, చేస్తే దేవునికి చేసినట్టు. మాకు పిల్లలు లేరండి,
కాబట్టి నేను వాళ్ళకి అన్నదానం చేస్తా ఉన్నా అని చెప్పి చాలా మందికి అన్నం పెడుతుంటాం, మోకాల మీద పోతా ఉంటాం మనం. అదే ఇవన్నీ సమర్పించుకుంటా ఉంటాం. వి డూ సమ్ చారిటీ వర్క్స్. ఎందుకు చారిటీని చేస్తామంటే దేవునికి చేసినట్టు, అంతే కదన్న. ఆ కాన్సెప్ట్ని క్రిస్టియన్స్ అయిన వారు కొద్దిగా సీరియస్గా చేస్తూ ఉంటారు. ఇక దాన్ని ఎట్లా అయిపోయిందని అంటే అది వీళ్ళు రైస్ బ్యాగ్ ఇచ్చేసి ఆయిల్ డబ్బా ఇచ్చేసి ఇప్పుడు నేను 40,000 మందికి అన్నం పెట్టినాను. ఎక్కడ లేదే సబ్జెక్టు చేసినాము చేసి ఇప్పుడు నా దాన్ని ఎవరైనా ట్విస్ట్ చేయాలనుకుంటే చేయలేడా? పీటర్ బాయ్ 40,000 మందికి అన్నం పెట్టిన మత మార్పు చేసిన పెట్టి వేయాలనుకున్నాడు, ఎంతసేపు బురద వేయడానికి. అట్లా ఉంటుంది. ఇంకో రెండో మాట ఏముందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని బైబిల్లో ఉంది. సర్వలోకానికి ప్రతి ఒక్కరికి మీరు సువార్త అయిపోయింది. సువార్త ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే అంటే యేసు ప్రభు వారు అందరి కోసం చనిపోయాడు, రక్తాన్ని కార్చారు. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. నీకోసం చచ్చిపోయాడయ్యా అంటే గుడ్ న్యూస్ కాదా? ఎందుకు చచ్చిపోయాడు? నీకు నరకం కాకుండా పరలోకం ఇవ్వడానికి ఒక వ్యక్తి నీ గురించి చనిపోయాడు. యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే నీకు నిజ జీవం. ఇట్స్ అ గుడ్ న్యూస్. అది చెప్పండి అని చెప్పి బైబిల్లో ఒక మనకి కమాండ్మెంట్. ఆ నిబంధన ప్రకారం ఖచ్చితంగా అందరు వెళ్ళి చెప్పాల్సిందే. బైబిల్ ప్రకారం అందరికి చెప్తారు. చెప్పుడు వరకే కదా అన్న. ఇప్పుడు ఒక మాట అంటా అన్న, ఇప్పుడు కొంతమంది హైందవులు ఏమంటారు అంటే, సరే వాళ్ళ మతం గొప్పదైతే బైబిల్ని అనుసరించి సపరేట్గా ఉండొచ్చు కదా, ఇంటింటికి వెళ్ళి చెప్పడం ఎందుకు? సర్వలోకానికి వెళ్ళి చెప్పాలి కాబట్టి వీళ్ళకి ఏదో పరలోకంలో మార్క్స్ వస్తాయని చెప్పి వీళ్ళ నేను ఎక్కడ వెళ్ళేదే? మా నాన్నగారు ఎక్కడ వెళ్ళేది? అలాగా మా జడ్జికి వచ్చినప్పుడు చెప్పుకుంటాం, సైలెంట్గా ఉంటాం. అంటే బైబిల్ని కొంతమందిగా అది వాడు అర్థం చేసుకునే విధానం బట్టి వెళ్తుంటే నీకు చాలా మంది ఎప్పుడు ఎందుకు పోతావు నువ్వు, నీ పని నువ్వు చేసుకో, ఆ గొట్టాలు ఎందుకు పెడతావు, నీకు వినబడితే చాలు కదా, నువ్వు మైక్లో ఇక్కడ మాట్లాడుతావు, కానీ ఆ గొట్టం బయట ఎక్కడో పోతా ఉంటది. నువ్వు ఆ గంటన్నర స్పీచ్ లో ఎక్కడో తూలుద్దిగా మనం సైకాలజికల్ గా నా మాట బయటకు పోతాం మర్చిపోయి నువ్వు పర్సనల్ 10 మంది అని ఏదో మాట్లాడతావు. పర్సనల్ గా మాట్లాడుకోవాల్సింది నువ్వు బయట మాట్లాడేసిన గొడవలేగా, అవతలతో పంచాయతీ కాంట్రవర్సీ. ఎందుకు పెట్టుకుంటావు మైక్? నేను చాలా మందికి చెప్తాను, మైకులు ఎందుకు, నీకు సౌండ్ ప్రూఫ్ చేసుకో, అవతలని నువ్వు డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు, కలిసిమెలిసి పోవచ్చు కదా. ఇప్పుడు మీరేమో క్రైస్తవులు, మీరు పాస్టరు, బైబిల్ విశ్వాసి కదా, రేపు పొద్దున పొలిటీషియన్ కావాలని మీ విశ్వ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా నిలబడతారు. బై ఛాన్స్ గెలిచిరు అనుకోండి, అక్కడ అన్ని మతస్థులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు, అన్ని మతస్థులు ఉంటారు. రేపు పొద్దున మీరు గుడికి వెళ్ళాల్సి వస్తుంది, పిలిస్తే చర్చిలకు పోవాల్సి వస్తుంది, పిలిస్తే మసీద్ కూడా పోవాల్సి వస్తుంది. పోతారా? 100% మసీద్ పోతారా? వెళ్తాం. టోపీ వేసుకుంటారా? వెళ్ళాం. గుడికి పోతారా? 2018లో తమ్ముడు నిలబడ్డా. గుడికి పోతారా? వెళ్తాం. బొట్టు పెట్టుకుంటారా? తప్పేముంది. మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారా? బొట్టు పెట్టుకుంటారా? అంటే చాలా మంది నేను బొట్టు పెట్టుకోను, దేవుని ప్రసాదం తినను, విగ్రహార్పితాలు చేయను అంటారు కదా. చెప్తాను, మీరు పెట్టండి బొట్టు, నేను చెప్తాను. మీరు ఒక హిందువులు, మీరు ఒక క్రైస్తవులు, కానీ నేను దేవుని దగ్గర ఉన్న బొట్టు పెడతా అంటే ఈ విషయాన్ని నేను బహిరంగంగా చాలా మీడియా ఛానల్స్ లో చాలా వేదికల మీద చెప్పాను. బొట్టు విషయంలో చాలా వేదికల మీద చెప్పాను. మీరు పెట్టిన తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను. మీకేం ఇబ్బంది ఏం లేదు కదా, కాంట్రవర్సీ ఏం లేదు కదా. అంటే ఏదో మళ్ళీ చాలా మంది క్రైస్తవులు మాట్లాడతారు, ఇతను బలవంతంగా మా క్రైస్తవుని బొట్టు పెట్టించారని మాట్లాడతారు. నువ్వే పెట్టు. ఏదో నేను పెడతాను కదా ఆన్ రికార్డ్. ఆయన ఏదో పెట్టాడు, భయపెట్టి పెట్టాడు. దేవుని దగ్గర తీసుకొచ్చిన బొట్టే పర్లేదు అన్న, పెట్టుకుంటారు కదా. నేను చెప్తాను దీనికి ఆన్సర్, నేను చెప్తాను. ఇప్పుడు ఎట్లా పెట్టని చెప్పండి మీకు కావాల్సినట్టు. మీ ఇష్టం, ఎట్లనన్నా పెట్టుకోవచ్చు, తిలకం లెక్క పెట్టుకోవచ్చు, నా లెక్క రౌండ్ గా పెట్టుకునే ఇబ్బంది ఏం లేదు. అరే ఆశ్చర్యంగా ఉంది పీటర్ భాయ్, మీరు బొట్టు పెట్టుకుంటారా అంటే, ఎందుకంటే ఇదే చాలా మంది పాస్టర్లను నేను చాలా రకాలుగా ట్రై చేసిన, ఏదన్నా ప్రసాదం తింటారేమో, ఇంత బొట్టు పెట్టుకుంటారేమో, కానీ అసలు వాళ్ళు అన్నా బొట్టే కదా, ఏ కలర్ లో ఉంది ఇది అంటే ఆబ్వియస్ గా బొట్టు ఏ కలర్? రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఇది ఒక బ్లాక్ కలర్ అనుకుందాం, బ్లాక్ కలర్ లో ఉంది, అది రెడ్ కలర్ జనరల్ గా. ఇది ఒక మెటీరియల్, రెడ్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, ఏదో. ఇప్పుడు ఇది రెడ్ ఉంది, ఈ రెడ్ ని మీరు అంటే మీరు ఒక కోణంలో దాని ఒక కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు నేనేమంటాను, సరే అది మీ యొక్క భావం, విశ్వాసం అనుకున్నాను. ఇప్పుడు నా భావంలోకి వస్తున్నా, ఇప్పుడు నా భావంలో దీన్ని నేను ఎట్లా చూస్తున్నా. ఇది బ్లాక్ అనుకుందాం, బ్లాక్ ఇక్కడ పెట్టాను, ఇది ఏమవుద్ది చెప్పండి? బ్లాక్, ఇది రెడ్ కాదు, బ్లాక్ ఏమవుతుంది? మీరు బుగ్గ చుక్క అవుతుంది. బుగ్గ చుక్క అవుతుంది. ఇప్పుడు కాలికి పెడితే దిష్టి చుక్క అవుతుంది. దిష్టి చుక్క అవుతుంది. మీరు బొట్టు పెట్టుకోండి. రెండోది వస్తున్నా, ఒకటి ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు రెండోది బ్లాక్ కలర్. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నా, మూతికి పెట్టాను, ఏమవుతుంది? దీన్ని గట్టిగా ఎండ పెట్టానంటే మూతికి అదే పెడతారు. ఓకే, దీన్ని నీళ్ళు పోసి రకరకాలు మూతికి పెడితే ఏమవుద్ది? లిప్స్టిక్ అవుతుంది. ఇప్పుడు నేను అదే మీరు అన్నారు బొట్టు అని చెప్పి ఇక్కడ నేను పెట్టుకున్నాను, మీ దృష్టిలో అది బొట్టు. నా దృష్టిలో నేను ఏమంటాను, ఇప్పుడు ఇది క్రీస్తు రక్తము అంటాను, నేను తప్ప అంటాను. ఓకే,
యేసు ప్రభు రక్తము ఎరుపు, ఆయన కార్చాడు. ప్రతి క్రైస్తవుడు నూనెను తీసుకొని ఇలాగే వేస్తారు, క్రాస్ వేస్తారు, ఇంటి మీద క్రాస్ వేస్తాడు, ఎక్కడైనా క్రాస్ వేస్తారు, బండి మీద క్రాస్ వేస్తారు. నేను తీసుకున్నాను, వేసుకున్నాను, తప్ప అంటా నేను. మీరు రౌండ్ గా పెట్టారు, నేను ఇలాగా పెట్టాను. క్రీస్తు రక్తం. సరే, నీకు రౌండ్ కావాలి, నీ కన్వీనియంట్ కి నేను రౌండ్ గానే పెడతాను. నాకేమొచ్చింది, జైలు వేసారా? లేదు, నేను బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతానా? ఎక్కడికి వెళ్తాను నేను? ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి, జాగ్రత్త. మరి అదే నా ఇంటర్వ్యూలో బొట్టు పెట్టుకోవడం బట్టి నేనేమో జైలుకి పోతానా? పెట్టుకోవడంలో అంతరార్థం ఏమి ఉండదు, పెట్టుకోవచ్చు అంటారు మీరు. మన ఆత్మ విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వినాయకుని దగ్గర మా స్టాఫ్ కొట్టిన కొబ్బరికాయ ఉంది, అట్టి పండ్లు కూడా ఉన్నాయి, తెప్పిస్తా, తింటరా? తింటాను. విగ్రహార్పితాలు తింటరా? 100% తినొద్దని అంటారు కదా. అంటే దేవుని ప్రసాదం తినొద్దు, క్లారిటీ ఇస్తా. ఎందుకంటే భక్తులు, పూజారి ఎవరు గ్రేటు, ఎవరు స్ట్రాంగ్ ఉంటారు పూజలో? పూజారే ఉంటాడు కదా. నేను తింటానబ్బా, ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటాను కాబట్టి ప్రార్థన చేసుకుని తింటాను అంటాను. అట్లా అని చెప్పి నేను అందరినీ అదే తినమని చెప్పి నేను, ఎందుకంటే బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలు ఏమున్నాయంటే విగ్రహాలు కనిపించినవి ఏవైనా కానీ మీరు తినకూడదు అని చెప్పి సుమారుగా 2025 సంవత్సరాల క్రితం బైబిల్లో రాశారు. కాబట్టి ఆ నియమం ప్రకారంగా ఇక మన విశ్వాసము మన ఇష్టం. ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి అయ్యప్ప మాల వేసుకున్న వారు ఉన్నారు, వాళ్ళు నిష్టలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చికెన్ తినరా అంటే, మటన్ తినరా అంటే, వారు ఒకప్పుడు తినేవారేమో కానీ ఇప్పుడు తిననందుకు వాడు శత్రువు అయ్యాడా? ఈ 40 రోజులు తిన్నారు అంతే, తినరు. అట్లా వాళ్ళకు ఒక నియమం ఉంది. మన బైబిల్లో కూడా ఒక నియమం ఉంది. నువ్వు దీన్ని పాటిస్తున్నావు, ఈ సేవకుడు యేసుప్రభు అనే సేవకుడికి లోబడి ఉన్నావు, ఆయన మార్గంలో నడుస్తున్నావు. ఆయన ఒక కంపెనీ ఉంది, పరలోక కంపెనీ. ఆ కంపెనీలో సెలెక్ట్ అయ్యి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి చనిపోయిన తర్వాత అంటే ఆయన ఒక రూల్ పెట్టాడు, ఆ రూల్ ప్రకారం నువ్వు నడవాలి. అది కాన్సెప్ట్. దానికి మనోళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అని చెప్పి నేను అంటాను. వాళ్ళ రూల్ అబ్బా. ఇప్పుడు అయ్యప్ప వేసుకున్న వాళ్ళు నిష్టలో ఉన్నారు, దానికి నువ్వు వాడు శత్రువు అని చెప్పి నువ్వు అనేస్తే కుదరదు కదా. నేను చాలా మంది క్రైస్తవుల్ని ఇంటర్వ్యూ చేసిన పీటర్ గారు, చాలా మంది పాస్టర్లను చేసిన, కానీ ఆఫ్ ది రికార్డ్, నా పర్సనల్ గా చెప్తున్నా, ఆన్ ది రికార్డ్ కూడా చెప్తున్నా, ఐ నెవర్ సీన్ సచ్ ఎ పర్సన్ లైక్ యూ. మీలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలే. ఇది నా వ్యక్తిత్వం అంటే పర్సనల్ గా చెప్తున్నా, మీరు ఏదో ఇదని కాదు. ఎందుకంటే అది ఏ రకంగా మీరు అనుకోండి, అది మత పిచ్చి అనుకోండి, మత విద్వేషం అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మీరు అన్నట్టు సెక్యులర్ గా న్యూట్రల్ గా ఉండడం చాలా గొప్పది. చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే, ఇదే ప్లేస్ లో ఒక పాస్టర్, నేను చచ్చినా నేను బొట్టు పెట్టుకోను ఉపేంద్ర భాయ్, నేను చచ్చినా నేను ప్రసాదం తిన్నాను అంటే ఈ పీక్ స్టేజ్ లో ఉందన్నట్టు. ఇప్పుడు మా చర్చిలో చెప్తాను అబ్బా, నాన్ రికార్డ్ నేను చర్చిలో చెప్తాను, అమ్మా నువ్వు బొట్టు పెట్టుకో అంటే పెట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకుంటే పరలోకంకి రావని చెప్పి బైబిల్ ఎక్కడ రాసలేదు. ఓకే, నేనేమంటా, నువ్వు మీ భర్త గారు బొట్టు పెట్టుకోమన్నాడు, ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ ఇక్కడ కంటే. ఇప్పుడు ఆయన మాట వింటే ఆయన నేను చర్చికి రానిస్తాను. నువ్వు బొట్టు తీసేసినావు అనుకో, ఇద్దరికి గొడవనే, నువ్వు రేపు చర్చి కూడా రావుగా. అవసరమా? బొట్టు పెట్టుకుని వచ్చి హ్యాపీగా కూర్చో, ఆయన కూడా మనశాంతి కూడా, నువ్వు మనశాంతి కూడా, వీళ్ళతో ఆయన కూడా తీసుకుంటారు, బొట్టు పెట్టుకో అమ్మ తల్లి అంటారు. ఆ చర్చిలో అందరు ఊర్లో బొట్టులు పెట్టుకుని వస్తారు. నేను ఎక్కడ కూడా అబ్జెక్షన్. మీ చర్చిలో కూడా అందరి లెక్కనే ఈ కల్వరి టెంపుల్లో ఇతర పాస్టర్లు చేసినట్టు కవర్లు పోయేటప్పుడు కవర్లు ఇచ్చే బాపత ఏమైనా ఉంటుందా? స్కానర్లు పెట్టుడు అసలు నేను వద్దే అంటాను. నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోవడం మీ ఆశీర్వాదం కంట. ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్, నిన్న సండే కూడా అదే అన్నా. అంతేగాని మీకు కవర్లు పెట్టినాం, ఈ దశం భాగాలు ఇవ్వాలి, ఇప్పుడు ₹1,00,000 వస్తే కవర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ చేయితో ఇచ్చేటప్పుడు ఈ చేయికి తెలియదు అనేది ఒక బైబిల్లో కాన్సెప్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు వేసేది బహిరంగ కనిపించదు. దశం పక్కా క్రైస్తవుడు ఇవ్వాలని ఉంటది, 100% దశం భాగం ఉంటుంది. అది వాళ్ళ ఆశీర్వాదం కోసం. నేను కూడా ఇస్తానన్నా. ఇప్పుడు నాకు ₹1,00,000 వచ్చిందనుకో, ఖచ్చితంగా 10,000 నేను దేవుని కోసం తీసిపెట్టాను కానుక. ఇప్పుడు మన ఏ మతంలోకైనా వెళ్ళండి, మనకు వెళ్తే ఉండి కూడా ఉంటుంది, గుడిలో కూడా ఉండి ఉంటుంది. ఉండిలో ఎందుకు వేస్తాము? దేవునికి వేస్తాం కదా. కానీ ఉండిలో అట్లా మేము ₹1 ₹10 వేయచ్చు, అంత కాన్సెప్ట్ దానిలో లేదు. కానీ దేవునికి అనేది ఒకటి ఉంది, అర్పణ. దేవునికి అనేది రూపాయో. మరి ఒక విచిత్రం, ఒక పాస్టర్ అయితే దశం భాగం అంటే పైసలే కాదు, మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, ఫ్రిడ్జ్ లో వాటర్ ఉంటే సగం, బీర్లు ఉంటే సగం, అంటే ఏది ఉంటే అందులో సగం అన్నట్టు మాట్లాడుతుంది. ఆ మాట మీకు వస్తున్న రాబడి అంతటిలోకి వెళ్ళి అని ఉంది. అంతటిలోకి వెళ్ళి అప్పటి కాలంలో ఏంటి, డబ్బులు ఎక్కువ సబ్జెక్ట్ కదా, నాణ్యాల సబ్జెక్ట్ ఉండే, కాయిన్స్. అప్పుడు డబ్బులు ఎక్కువ అందరు సంపాదించేటోళ్ళు కాదు. అప్పట్లో పాత కాలపుది కదా. ఎప్పుడు ఇది ఈ కమాండ్మెంట్ వచ్చింది మనకి ఎప్పుడు 2025 years బ్యాక్. అప్పుడు కల్చర్ ఏంటి, అప్పుడు మనుషులు ఏంటి, అప్పుడు డబ్బుల స్టోరీ ఏంటి, ఫైనాన్షియల్ సబ్జెక్ట్ ఏంటి. అప్పుడు అంతటిలోకి వెళ్ళి దేవునికి అర్పణ. ఒక బర్రెకి ఫస్ట్ బాన్ పడితే దానికి ఫస్ట్ బాన్ తీసుకొచ్చి దేవుని కోసము
అర్పించడము, మేకల్లోకి వెళ్ళి అర్పించడము, బియ్యాలు వస్తే బియ్యాలకి వెళ్ళి, అప్పుడు కల్చర్ అది అంతటిలోకి వెళ్ళని ఉంది. సో వీళ్ళు చెప్పే స్టైలు నీ కొత్తిమూరలో కాకపట్టుకు అన్నట్టు ఇక వాళ్ళ స్టైల్లో చెప్తారు. బైబిల్లో ఒకటి అంతటిలోకి వెళ్ళి నీ రాబడి అంతటిలోకి వెళ్ళి దేవునికి 10వ భాగాన్ని ఇవ్వాలి, అది వాస్తవం. ఓకే, అంతా బానే ఉంది, దేవుని మహిమలు బానే ఉన్నాయి, బైబిల్ బానే ఉంది. కానీ బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో మరి ఎందుకు విశ్వాసులు ఎక్కువగా లేరు? ఇతర మతస్థులోనే ఎందుకు ఎక్కువగా ఉన్నారంటే ఏం చెప్తారు? మొదటి నుంచి ఇక వాళ్ళు నమ్ముతున్నది యెహోవా, యావే, తండ్రిని నమ్ముతా ఉన్నారు. తర్వాత యేసు ప్రభు వారు పుట్టారు కాబట్టి వాళ్ళ విశ్వాసం అక్కడ కూడా ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ కూడా జూస్ ఉన్నారు. సో మొదటి నుంచి వాళ్ళు ఉన్నది యూదా మతం కాబట్టి వాళ్ళ ఒక పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. వాళ్ళే కదా చంపింది యేసు ప్రభుని, యూదులేక సిలువేసి చంపేసి నమ్మక ఈయన దేవుడు కాదు ఏదో వచ్చి చేస్తా ఉన్నాడు. అంటే ఇది చాలా మంది, కొంతమంది హైందవ సోదరులు బైబిల్ అంతరించిపోవాలి, ఒక్క చర్చి కూడా లేకుండా చేస్తాం మేము భవిష్యత్తులో, వాళ్ళకే నష్టం అన్న, వాళ్ళకే నష్టం. 100% ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాడు, మీకే నష్టం. బ్రిటిషర్స్ రానంతసేపు ఇండియా ఎట్లాంటి బానిసత్వంలో ఉంది, మూతికి ముంత ముడ్డికి చీపిరి అనే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు నేను చెప్పిన స్త్రీల వివక్ష కానీ, ఈ వివక్ష అంతా మనవాద కాన్సెప్ట్ మళ్ళీ రాదా అంట. సూటి ప్రశ్న, నువ్వు క్రైస్తవ్యం వద్దంటే క్రైస్తవ్యము మనుషుల్ని, మతాన్ని కాదు, మనుషులను మారుస్తా ఉన్నది. నువ్వు తాగొద్దురా బాబు, స్త్రీలను వివక్షతో చూడొద్దురా బాబు. బైబిల్ ఏమంటుంది, భార్య నీ పక్కటి ఎముకలకి తీసిన కానీ నీతో సమానురాలు, షీఈ్ ఈక్వల్ టు యూ. బట్ మన దాంట్లో సరే అనడం కాదు కానీ జనరల్గా మనవాదంలోకి మనం పోయినప్పుడు ఏంటో స్త్రీలైన వారు ఈ ఇల్లు వంట అక్కడే నా కాలు కింద బానిస, ఇక ఈ ఇంటి పనులకి అన్న ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మోహన్ భగవత్ గారు కూడా మన రీసెంట్గా ఎప్పుడో ఒక దానిలో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా స్త్రీలైన వారు ఇంటికే ఉండాలి, బయటకు అన్నట్టుగా అది స్టేట్మెంట్ వైరల్ అయింది బాగా. సో క్రైస్తవులైన వారు నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు, క్రైస్తవులైన వారు నీకు మంచిని నేర్పిస్తూ ఉన్నారు, క్రైస్తవులైన వారు ఒక దారిని చూపెడతా ఉన్నారు. దే ఆర్ ఎన్లైటింగ్ యూ. చీకట్లో ఉన్నదాన్ని నిన్ను వెలుగులోకి తీసుకొస్తా ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవ్యం వద్దనుకుంటే నష్టం ఎవరికి, ఇది గమనించాలని చెప్పి అంటాడు. అంటున్న వారు ఎవరు అనేది మీరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్ పేర్లు పెట్టుకొని వాళ్ళు అదే పనిగా కూసం పొద్దున్న లేసి ఇదే బురద చదువుతా ఉన్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చి ఈ రోజు ఏ ఇంట్లో మూలాలు ఏంటి, వాడు ఏ ఇంట్లో ఉంటా ఉన్నాడు, వాడు ఏ కారు వాడుతా ఉన్నాడు అంటే వాడు దాని డబ్బు కోసం వాడుతున్నట్టు కనబడతా ఉంది. వాడి మాటలు మీరు ఎట్లా నమ్ముతారు? ఆయన మొదలు పెట్టక ముందు ఆయన స్థితిగతులు ఏంది, ఈ రోజు ఏ స్టాండర్డ్ లో ఉన్నాడు అనేది కూడా చూసుకోవాలి. అంతం చేయడం ఎవరి వల్ల కాని పని అన్న. ప్రపంచం మొత్తం క్రైస్తవమే ఉంది కదా, నువ్వు ఎక్కడి నుంచి అంతం చేస్తావు, ఎట్లా అంతం చేస్తావు? ఇప్పుడు నువ్వు అంతం చేయాలి మొదటి నుంచి అనుకుంటూ యేసు ప్రభుని అంతం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది కలిసిపోయారు. క్రైస్తవం ఇంకా నడుస్తూనే ఉంది. యూ కెనాట్ డూ ఎనీథింగ్. వీళ్ళు మత ప్రచారం చేసేస్తా ఉన్నారు, మాకు ఏమంటారు, మేము ఒక ఆ డైలాగ్ ఏదో అంటా ఉంటారు కదా, హిందువులు మన మీద దాడి జరుగుతుంది, ధర్మం మీద దాడి జరుగుతుంది, మనం అందరం ఏకతాటి మీద ఉండాలి అని చెప్పి ఏదో డైలాగ్ బాగా అంటా ఉంటారు. అట్లా అయితే 2020 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి క్రైస్తవం ఒకళ్ళు మతం మారుస్తా ఉంటే ఈ పార్టీకి ఇంకెందుకు 1% 2%. ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్గా ఉన్నారు. మీ ఇంటి ముందుకు ఒక ముస్లిం సోదరుడు వచ్చి, పీటర్ భాయ్ మా కాలనీలో చిన్న ఇష్యూ జరిగింది, నువ్వు రావాలని చెప్పిండు అనుకో, పోతారా? లేదంటే కేవలం క్రైస్తవుడు పిలిస్తేనే, లేదంటే క్రైస్తవుడు ఇన్వైట్ చేస్తేనే వెళ్తారా? అట్లా ముస్లింలు హిందువులు పోయినా అదే రకంగా? తెలియని విషయం ఏంటంటే, నేను దుబాయ్లో ఉన్నప్పుడు 256 నేషనాలిటీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బలూచిస్తాను. అబ్వియస్ దుబాయ్ వచ్చి అక్కడ ఉన్నప్పుడు అందరు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇఫ్తార్ పార్టీకి నేను రెగ్యులర్గా వాళ్ళతో కూర్చునేవాడిని. ఇఫ్తార్ కూర్చునేటోని వాళ్ళు ఇట్లా నాకు కొంతమంది నా కారు ఇట్లా మొక్కేటోళ్ళు, పీటర్ భాయ్ తో భగవాన్ హే భయ్యా అని చెప్పి ఇట్లా అంత రెస్పెక్ట్ ఉండేది నాకు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు. ఎందుకంటే ద వే ఐ ట్రీట్ దెమ్, ఎక్కడ కూడా నేను కులాలు మాత్రం వాళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడు అదే రిఫ్లెక్షన్ లో మీకు వస్తుంది, హెల్ప్ చేసేవాడిని, వాళ్ళకి ఏదో నిలబడేవాడిని, వాళ్ళ పక్షంలో నేను అక్కడ కూడా. ఏంటి పీటర్ మీ ఆలోచన విధానం ఏంటి అసలు, మీ క్యారెక్టరిస్టిక్ ఏంటో మీరు నాకు ఒక మాట చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నువ్వు దేవుని చూడలే, నేను దేవుని చూడలే, అది చూడని దేవుని కోసం నువ్వు నేను కొట్టుకోవడం ఎందుకంట. ఉన్నన్ని రోజులు 50 సంవత్సరాలు హ్యాపీగా సస్యశ్యామలుగా కలిసి వెళ్తుందాం. సూపర్ మెసేజ్. అంతే కదా నా కాన్సెప్ట్. నీ దేవుడు గ్రేట్, మా అమ్మ గ్రేట్, మా నాన్న గ్రేట్ అంటే అది తప్పు మాట కదా. ఎవరమ్మా వాళ్ళకి గ్రేట్. పాలిటిక్స్ లో
భవిష్యత్తులో ఏదో పెద్ద కవిత గారితో కలిసే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఆమెతో మూవ్ అయ్యి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని విన్నాం మేము. అట్లా ఏమన్నా ఉందా? కవిత ఒకవేళ గారిని అక్కడికి ఇన్వైట్ చేసామన్న. ఇన్వైట్ చేస్తేనే కొంతమంది ఆమె మీద నేను ఏదో చెప్పులు దాడి చేయడం పోతా ఉన్నాను, ఏదో దాడి చేయడం పోతున్నాను అని చెప్పి ఆమెను రాకుండా అడ్డుకున్నారు. అంటే ఇప్పుడున్న పార్టీలోనే ఉంటారా, లేదంటే భవిష్యత్తులో పోరాటాల నిమిత్తం లేదంటే ఎవరైనా ఆఫర్ చేస్తే వెళ్ళి గట్టిగా మాట్లాడేది? ఇదే పార్టీలో ఉన్నానన్న, ఇదే పార్టీలో ఉన్నాను. ఫ్యూచర్ మనకు నెక్స్ట్ తెలియదు. ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తారా? 100% గెలుస్తానే నమ్మకం ఉందా? గెలిపోవటం మనం చెప్పలేం కదా, ప్రజల అంటే ఇది చేతిలో. నామమాత్రంగా కంటెస్ట్ చేస్తారా, లేదంటే మన హార్డ్ కోర్ గా? మన ప్రయత్నం మనం చేస్తాం ఖచ్చితంగా. ఉమ్. ఎందుకంటే గెలిపోవటం అనేవి అది ఒకవేళ- చాలా క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ- అమౌంట్ ఉమ్. అన్ని డబ్బు అనేది ఖచ్చితంగా మీకు అక్కడ. అమౌంట్ రావాలి. నేను కొత్తగా వస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎందుకంటే మేము ఆల్రెడీ కంటెస్ట్ చేసాం కాబట్టి నాకు ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది, బరాబర్ ఖతర్నాక్ ఫైట్ నడిచింది, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి నడిచింది. అవును. ఇప్పుడు అక్కడ అంత పెద్ద బలమైన పార్టీ, ప్రభుత్వం ఉన్న పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్. అవును. ఎందుకు అక్కడ ఉన్న కాంగ్రెస్ గెలిచింది. ఏ విధంగా మ్యానిపులేట్లు జరిగినాయి అనేది అంటే రూలింగ్ జనరల్గా పార్టీ ఈక్వేషన్ rumors కావచ్చు, జరిగాయి. డబ్బులు కావచ్చు, చాలా candidate ని equations ఉంటాయి, చూస్తారు అన్ని. calculations ఉంటాయి. గెలుస్తావా అంటే నేను గెలవాలి, స్పీక్ పాజిటివ్ కాబట్టి ఐ నీడ్ టు స్పీక్ పాజిటివ్, ఖచ్చితంగా గెలుస్తా అంటే ఎవరైనా. ఒకవేళ నిలబడితే ఏ నియోజకవర్గం నుంచి నిలబడతారు? మాది కుకట్పల్లి అన్న. కుకట్పల్లి ఇప్పుడు అది డీలిమిటేషన్ అవుతా ఉంది. బాల్నగర్ మేబీ నాకు తెలిసి ఆల్రెడీ ప్రాసెస్ ఉంది. బాల్నగర్ సపరేట్ నియోజకవర్గం అవుతుంది. 100% బాల్నగర్ నుంచి నిలబడతాం. బాగా అంటే ముందుగా ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ నుంచి నిలబడాలి, ఎన్ని ఆల్రెడీ ఓటర్లు? మేము కంటెస్ట్ చేసాం కదా, కుకట్పల్లి నుంచి కంటెస్ట్ చేసాం. అంటే మీరు అందులో మా బాబాయ్ గారు కుకట్పల్లి నుంచి నిలబడాలని చెప్పి కాంగ్రెస్ తరపున జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వస్తే కుకట్పల్లి సీటు డిక్లేర్ అయింది కాంగ్రెస్ నుంచి 2014 ఎలక్షన్స్ కి. కానీ అనుకోకుండా బాబాయ్ గారు 2009లో చనిపోవడం, అలాగా 13లో చనిపోవడం, 13 అక్టోబర్ 9th చనిపోవడము, 14లో ఎలక్షన్స్ రావడము, అప్పుడు ఆ సీట్ మిస్ అయిపోయింది. దెన్ లేటర్ వీ డిసైడెడ్ ఓకే, బాబాయ్ గారి యొక్క ఆశయాన్ని బాబాయ్ గారు అనుకున్నారు, మేమైనా అని చెప్పి 18లో మేము ట్రై చేసాం, కంటెస్ట్ చేసాం. ఓకే, రైట్ పీటర్ అన్న. చివరగా యువకులు రాజకీయాల్లో రావాలి, లేదంటే యువ రక్తం రాజకీయాల్లో ఉంటేనే ఈ దేశానికి మార్పు అని చెప్పి మీరు నమ్మే వ్యక్తులుగా, యూత్ పాలిటిక్స్లో రావాలి అని అంటే మీ నుంచి మా సబ్స్క్రైబర్లకు, మీ అభిమానులకు మంచి మెసేజ్ ఇవ్వాలి పీటర్ గారు అంటే ఏం చెప్తారు మా వేదిక? 100% అన్న, 100% యూత్ ఎడ్యుకేటెడ్ అయిన వారు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి. అందులో సెక్యులర్ వాదులు అయితే వారికి న్యాయం చేయగలుగుతారు. ఒక మతానికో లేకుంటే ఒక కులానికో ఒక మెంటాలిటీ ఉన్నవారు వారు ఎప్పుడు ఏం చేయలేరు, ఖచ్చితంగా ఫెయిలియర్ అవుతారు. ఒక మంచి రోల్ మోడల్ అంటే రాఘవ చెడ్డా గారిని మీరు తీసుకోగలుగుతారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఏ సబ్జెక్ట్ లేకుండా ప్యూర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రజల యొక్క ఇష్యూస్. అట్లాంటి మెంటాలిటీ ఉన్నవారు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, రావాలి. అప్పుడు భారతదేశం 100 రెట్లు ఇంకా అమెరికన్ దాటి ముందుకెళ్తుంది. రైట్ పీటర్ అన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు నుంచి సుదీర్ఘంగా చర్చించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అందరూ మీ వెల్ విషర్స్ ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా భవిష్యత్తులో మీకు మంచి రోజులు రావాలని చెప్పి, అందులో ఏ సహాయం ఉన్నా మా వంతుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ వేదికగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.